వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రపంచ శాంతిని కోరుకునే మహనీయుడు, అలాగే దివ్య విశ్వశక్తి ప్రచార పరివార్ సంస్థ అధినేత వ్యవస్థాపకులు శ్రీ 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 ఓం స్వరూప్ స్వామీజీ గారు మన ముందున్నారు. సో ఇవాళ మనం చూస్తున్నాము, సమాజం ఎటుపోతుంది అనే ఒక పెద్ద మీమాంస ఇవాళ అనేక మందిలో ఉంది. అలాగే మంచికి చెడుకు మధ్య ఉన్నటువంటి గీత చెరిగిపోతూ ఉంది. సో ఏ రంగంలో వాళ్ళు చూసుకున్నట్టు అటు ఒకవైపు అంటే మనం ఎవరినైతే ఆరాధిస్తామో, ఎవరినైతే అభిమానిస్తామో వాళ్ళల్లో ఉన్నటువంటి లొసుకులు కానివ్వండి, వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు కానివ్వండి, వాళ్ళలో ఉన్నటువంటి బలహీనత కానివ్వండి, అలాగే అంటే సమాజానికి ఇది మంచి కాదు అనిపించేటువంటి కొన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు వాళ్ళు చేయడం చూసి మనం షాక్ అవుతూ ఉన్న నేపథ్యం ఇది, సందర్భం ఇది. సో ఇలాంటి సందర్భంలో అటు రాజకీయాలు కూడా చూసుకుని మనం ఎలా మారిపోయే చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి సందర్భంలో సో ఓం స్వరూప్ గారు వారితో మాట్లాడి, సో ఇప్పుడు అంటే ఎలాంటి జీవనశైలి మనకి శ్రేయోదాయకం, ఎలాంటి జీవనశైలి ఈ సమాజానికి శ్రేయస్కరం అనే విషయాల్ని ఆయన ద్వారా తెలుసుకుందాం. నమస్తే స్వామీజీ, ఓం స్వరూప్ స్వామీజీ. చాలా సంతోషం. శక్తి స్వరూపులందరికీ ఆ యొక్క శక్తి అనుగ్రహం పొందాలని, మీరు దివ్య శక్తి స్వరూపులుగా ఉండాలని మా ప్రత్యేకంగా ఆశీస్సులు. ధన్యవాదాలు స్వామి. మనం చూస్తూ ఉన్నాం ఇవాళ అంటే సాధారణ ప్రజానీకం ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజకీయ రంగానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, లేదా సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఆధ్యాత్మిక రంగానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, మరే రంగం అండి, వ్యాపార రంగం కానివ్వండి, లేదా సర్వీస్ కానివ్వండి, వేరే ఏ సర్వీస్ అయినా సేవా రంగంలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, చూసుకుంటే అప్పుడు దాకా గొప్పవాళ్ళు అనిపించుకున్న వాళ్ళు కూడా సడన్గా ఏదో ఒక వార్త వస్తుంది వాళ్ళ గురించి, అందరూ షాక్ అయిపోయేటువంటి వార్త. ఇప్పుడు దాకా ఈయన మనం మహనీయుడు అనుకుంటున్నామే, ఇప్పుడు దాకా ఈయన మనం స్వామి అనుకుంటున్నామే, ఇప్పుడు దాకా ఈయన గొప్ప నటుడు అనుకుంటున్నామే, గొప్ప మార్గదర్శకుడు అనుకుంటున్నామే, అలాగే గొప్ప రాజకీయ అనుకుంటున్నామే, ఇలాంటి కోణం ఉందా? సో అనేటువంటి వార్తలు మనల్ని షాకు గురి చేస్తూ తరచుగా జరుగుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, తరచుగా జరుగుతున్నాయి. ఇప్పటికి రీసెంట్గానే చూసుకుంటే మనం చూసాం, ఒక టీవీ రంగంలో ఒక కారు ప్రమాదంలో ఒక నటి చనిపోతే 4 రోజులకి ఆమెతో అనుబంధం ఉన్నటువంటి ఇంకొక నటుడు కూడా తను స్వీయ ప్రాణత్యాగం చేసి అంటే సూసైడ్ చేసుకున్నాడు. చిత్రం ఏంటంటే ఆమెకి పెళ్ళయి పిల్లలు ఉన్నారు, వేరే భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇతనికి భార్య పిల్లలు ఉన్నారు. సో వీళ్ళిద్దరూ ఇంకొక సంబంధంలో ఉన్నారు. దీనివల్ల అతను అంటే ఆమె ప్రమాదవశాత్తు ఒక ప్రమాదంలో చనిపోతే, గుండెకి చనిపోయిందని ఇతను చెప్తున్నాడు. పెడితే ఇతను సూసైడ్ ఆత్మహత్య చేసుకోవటం అనేది ఇది చాలామందికి ఒక షాకు గురి చేసింది. దాంతో ఏంటంటే సంబంధాలు, మానవ అనుబంధాల గురించి రకరకాలుగా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నారు, చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఆ భార్య పిల్లలు ఏమైపోవాలి అని కొంతమంది, వాళ్ళు ఎప్పుడూ 5 ఏళ్ళ నుంచి సంబంధంలో ఉన్నప్పుడు ముందే ఆమె మెలుకొని ఉండాల్సింది కదా ఆ భార్య. సో ఇంకొకరు స్త్రీ సాంగత్యంలో ఉన్నప్పుడు విడిపోవడమే మంచిది కదా, తన దారి తను చూసుకుంటే తన జీవితం తను జీవించేది కదా, సో పిల్లలకి అన్యాయం జరిగేది కాదు కదా అని ఇట్లా రకరకాలుగా అన్నాడు. సో ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఒక ప్రపంచ శాంతిని కాంక్షించే వ్యక్తిగా సో మీరు దీన్ని ఎలా చూడాలంటారు? ఇలాంటి సంబంధాలను ఎలా చూడాలంటారు? ఇలాంటి సంబంధాలు చూస్తుంటే అంటే ఇది అరుదుగా కాదు, తరచుగా ఇలాంటి జరుగుతూ ఉన్నాయి ఇలాంటి ఘటనలు. సో ఇలాంటి సంబంధాల్లోకి చాలామంది వెళుతున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. ఏంటి దీన్ని ఎలా చూడాలంటే సమాజానికి ఇది ఇలాంటి ఏం చెప్తాయి? సమాజం మనుగడ ఏమవుతుంది? సమాజానికి అవసరం శ్రేయస్సు. సమాజంలో ఉండే ప్రతి
రూపం తీసుకున్నటువంటి ఈ మనుషులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు అందరూ కూడాను ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం ఈ పద్ధతిలో బ్రతకాలి. ఈ పద్ధతి అయినటువంటి ఆచరణ, మంచి ఆలోచన, సత్సంబంధాలకు ఏ విధమైనటువంటి రూపాన్ని మనం ఇవ్వగలుగుతామో అవి మనం నిర్ణయం తీసుకొని చేయడం వల్ల ఆ నిర్ణయాలకి రూపం వస్తుంది. మరి అందరికీ మంచి శ్రేష్ కలుగుతుంది. ఈ కలియుగం అనేటువంటి విషయం మనం మాట్లాడుకుంటే 4,32,000 సంవత్సరాలు, అందులో 5,125 సంవత్సరాలు మొన్న 9 పోయిన నెల ఉగాదికి పూర్తయి మొదలైంది. ఇది కలియుగం గురించి మాట్లాడితే 4,32,000 సంవత్సరాలు. అందులో ఈ 5,000 తీసేస్తే 4,000 మరి 4,22,000 చిల్లర మనకి తెలుసు ఉంది. ఆ ఉంది అనే నమ్మకం అనేటువంటిది కాదు, మన చరిత్ర చెప్తోంది. మన పూర్వీకులు, ఋషులు వాళ్ళందరూ కూడాను ఈ యుగం ఇంత, ఈ యుగం ఇంత లెక్కలు ఉన్నాయి. సరే, ఇప్పుడు కొంతమంది ఒక 10 ఏళ్ల క్రితమో లేదా 20 ఏళ్ల క్రితమో అసలు యుగాంతం వచ్చేసింది అన్నట్టుగా కూడా మాట్లాడారు. అదంతా ఏమిటంటే పాపం వాళ్ళకి వాటి మీద సరైన అవగాహన లేక, మన యొక్క పూర్వపు వివరణ తెలుసుకోలేక వాళ్ళు ఇప్పుడు కూడా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. పాపం వాళ్ళకి తెలియదు అది. అది గనక నిజంగా తెలిస్తే ఒక డేట్ ఇమ్మనండి, ఆ డేట్లో ఇది అవుతుందని చెప్పమనండి. అది అయిందనుకోండి, సంతోషం. అంటే ఆ శాస్త్రాన్నో లేకపోతే మనుషులనో ఆ యొక్క విద్యను నమ్ముదాం. ఇప్పుడు ఈ కలియుగంలో అలా జరగడానికి లేదు. కలియుగంలో వ్రతాలు, పూజలు, తర్వాత భజనలు ఇవంతా సంతృప్తి కోసమే. ఓకే. కానీ వీటి వల్ల ఆ కాసేపు చేంజ్ ఆఫ్ థాట్, మైండ్, అంతవరకే రిలీఫ్. ఇది పర్మనెంట్ క్యూర్ అనేటువంటిది లేదు. వాడు మారాలి. అంటే 24 గంటలు భజన చేసుకోమండల్లా, 24 గంటలు భక్తిగా ఉండమండల్లా. వ్యాపారం చేసుకోండి, ఉద్యోగాలు చేసుకోండి, పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో వేయండి, పెంచండి, అభివృద్ధి పదానికి నడిపించండి, బాగుంది. కానీ మనం దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లల్ని ఎలా పెంచాలి అలా పెంచండి. అబద్ధాలు ఆడకుండా చూడండి. మీరు పిల్లలకి నేర్పించకండి అబద్ధాలు. తల్లిదండ్రుల దగ్గర నుంచి అబద్ధాలు మొదలవుతాయి ఈ కలియుగంలో. అంతకుముందు ఓకే, అది తెలియదు. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటారు, ఓ సోఫాలో కూర్చుంటారు, టీవీ చూస్తుంటారు, లేదా ఏదో పనులలో ఉంటారు. ఓ ఫోన్ వస్తుంది నాన్నగారి కోసం. ఆ పిల్లాడు ఎత్తేసి నాన్న మొహం చూస్తూ ఉంటాడు. నాన్నగారండి అనగానే వీడికి ఒక సంజ్ఞ అర్థమైపోతుంది, ఎదురుగుండా ఉన్నాడు కాబట్టి. ఇలా అని చెయ్యి ఊపుతాడు, లేడని చెప్పమంటాడు. అంటే అబద్ధం నేర్పినట్టే కదా. అదే కాకుండా మన వాళ్ళు ఎంత ఈ యొక్క పరిజ్ఞానాన్ని వాళ్ళు మంచిగా ఉపయోగించుకోవడంలా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే బాల్కనీలో ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. పొద్దున పూట 7 6 పచారిగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. వాడికి అప్పిచ్చినవాడు ఫోన్ చేస్తాడు, ఏమండి మరి మీరు మొన్న అన్నారు, ఇస్తా అన్నారు ఏంటంటే, నేను లేను, అర్జెంటుగా నేను బాంబేకి వెళ్ళాను, నేను 2-3 రోజుల్లో వస్తానని చెప్తాడు. ఆయన అక్కడే ఉంటాడు, ఆ ఇంట్లోనే ఉంటాడు, బాల్కనీలో ఉంటాడు. అంటే ఇది అబద్ధమే కదా. అదే వీడియో కాల్ కనుక అయితే దొరికిపోతాడు. ఇల్లు తెలుస్తుంది, బాల్కనీ తెలుస్తుంది, ఎక్కువ కవర్ చేయరు. అందుకోసం ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆ మధ్యకాలంలో కొంతమంది ఇబ్బందులు పడుతున్నారని నన్ను ఒక సలహా అడిగితే ఒకటే చెప్పా, మీ ఉద్యోగులందరికీ మంచి స్మార్ట్ ఫోన్ కొనిపెట్టండి, అందులో ప్రతి వాడితో ఎక్కడున్నా సరే పర్వాలా వీడియో కాల్లో మాట్లాడండి. వాడు ఉంటే చోటు తెలుస్తుంది కదా, అబద్ధాలు ఆడలేడు కదా. లేకపోతేనేమో నేను డ్రైవింగ్లో ఉన్నాను, లేకపోతే అంటే ఒక్కోసారి ఆ వీడియో కాల్ చేసినప్పుడు దాన్ని రిసీవ్ తీసుకోకపోవచ్చు, మనం దొరికిపోతాం అనే ఉద్దేశంతో. అప్పుడు కూడా ఓనర్కి తెలిసిపోతుంది వాంటెడ్లీ చేస్తున్నాడని. వాడు ఉద్యోగం చేసే రకంగా అయినా దొరికిపోతాడు. వాడు దొరకకపోవడం అనేది ఉండదు. వాళ్ళకి వీడియో కాలే మందు. ఎందుకంటే ఎక్కడన్నా ఉండండి, అమెరికాలో ఉండి ఎక్కడున్నా సరే అది. ఇంకోటి ఈ మధ్య ప్రదేశాలు కూడా చూపించేటువంటి ఒక అవకాశం కూడా ఉంది. ఏ మరి ప్రాంతం నుంచి మాట్లాడుతున్నారో ఆ టవర్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అడ్వాన్స్మెంట్ ఉన్నది. అలా అని మనకి సత్యంగా
ధర్మంగా వాళ్ళకి ఉద్యోగంలో మంచిగా చేస్తూ డబ్బులు లేకపోతే అడిగి పెంచండి, నాకు సరిపోవడం లేదు, ఇలాంటివి ఏదన్నా ఉంటే అది ఉభయ కుశలోపరిగా ఉంటుంది. అలా కాకుండా వీళ్ళకి తోచినట్టు అవకాశం ఉన్న చోట డబ్బులు మరి వాళ్ళు స్వాహా చేయడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. అది కాకుండా ఇక్కడ మీరు ఇందాక చెప్పాను, బాల్కనీలో ఉన్న వాళ్ళకి బాంబే నుంచి కాల్ వస్తే కూడా ఇక్కడ లేనని చెప్పారు, బాంబేకి వచ్చానని చెప్పారు. అది ఎంత తప్పు? పొరపాటున వాడు కింద నుంచే ఫోన్ చేసి ఉంటే దొరికిపోతాడు కదా. అవును, అక్కడ దగ్గర ఉండి ఫోన్ కింద చేసి నుంచి కావాలని నీ గొప్పతనం వాడికి ముందే కనిపెట్టాడు అనుకోండి, అబద్ధాలు ఆడతాడని. ఇంటి ఎదురుగుండానో ఆ రోడ్లోనో ఆ పక్కన నువ్వు కనబడేటట్టుగా ఉండి చేస్తే నీ సంగతి తేలిపోతుంది. అదే విషయం కాదు, ఇంకా చాలా విషయాలు. ఇంట్లో వాళ్ళకు కూడా అబద్ధాలు ఆడకూడదు, అబద్ధాలు నేర్పకూడదు. మనం అన్ని ప్యూరిటీ గురించి మాట్లాడతాము, అది నిజంగా మరి అవలంబిస్తే ఎంత బాగుంటుంది. తినే వస్తువులు కూడా మంచి బియ్యం కావాలి, మంచి ఆయిల్ కావాలి, మంచి నెయ్యి కావాలి, మంచి కూరగాయలు కావాలి. ఈ మధ్య అంతా ఫ్రెష్ అని ఒకటి గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అలాంటప్పుడు మరి అన్ని మీకు కల్తీ లేని సరుకు కావాలని డబ్బులు ఎక్కువ పెట్టైనా కొంటున్నప్పుడు మరి మీరు ఎందుకు కల్తీగా ఉంటున్నారు? మీరు కూడా కల్తీగా ఉండకుండా చక్కగా స్వచ్ఛంగా ఉండండి. అప్పుడు మీరు స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఎదుటివాడు కూడా స్వచ్ఛంగా ఉండడానికి కనీసం ప్రయత్నిస్తాడేమో. నువ్వేదో గొప్ప మాటలు చెప్తావు, నీ సంగతి నాకు తెలియదు అనుకోరా. అలా కాకుండా మనం ప్రపంచంలో ఒకరు మారితే సరిపోదు, అందరికీ ఆ యొక్క స్పృహ రావాలి. మనం అందరం బాగుంటేనే దేశం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, ఇంట్లో ఫ్యామిలీ బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, మంచి అలవాట్లు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇంతకుముందు పూర్వం మన తల్లిదండ్రులు ఒక తరం వాళ్ళు పూజ చేసేటప్పుడు పిల్లల్ని తొడ మీద కూర్చోబెట్టుకొని పూజ చేసేవారు తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు పిల్లల్ని. అంటే ఆ వయసులోనే నేర్పేవాళ్ళు. అదే ఇప్పుడు పిల్లలకి నేర్పుదామంటే ముందు ఆ యజమాని చెయ్యడు పూజ, లేచేదే రాత్రి ఎప్పుడో లేట్ వస్తాడు, పొద్దున ఎప్పుడో లెగుస్తాడు. ఆయన రెడీ అయ్యేసరికి వీళ్ళు లెగకముందే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. పిల్లలకి ఎప్పుడు మీరు మాట్లాడతారు, ఎప్పుడు చేస్తారు? ఇక ఇంట్లో వాళ్ళ పిల్లలు వెళ్ళిపోగానే ఆ తల్లి ఏదో ఈ పనులు చూసుకుంటుంది, ఇక టీవీయో ఏదో పాపం టైము గడపాలి కదా, ఫోన్లు ఏదో చేస్తూ ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఏముంటుంది? మాట్లాడండి, అవసరమైనప్పుడు మాట్లాడండి, తప్పకుండా 3 కాల్స్ చేయండి, 4 చేయండి, తప్పు లేదు. ఊరికే టైం పాస్గా మాట్లాడడం, మీ ఇంట్లో ఏం వండారు, ఓకే ఏదో వండుతాం కదా, దానికి అడగడం ఎందుకు? ఏం తిన్నారు, చుట్టాలు ఎలా ఉన్నారు, అమ్మా నాన్న వాళ్ళ ఫోన్లు వచ్చాయా, అమెరికాలో వాడు ఎలా ఉన్నాడు, అసలు ఏమిటంటే చక్కగా దానికి అదొక క్రియ, చక్కటి చర్చా వేదిక అయిపోతుంది వాళ్ళకి. దానివల్ల ఉపయోగం లేదు. ఏదో మాట్లాడండి, 2 నిమిషాలు మాట్లాడండి, సరిపోయింది. వృధాగా ఎందుకండి? పనికొచ్చే మాటల వల్ల కబుర్లు అంటాం అనవసరం. అందుకని తల్లులు, ఇంట్లో స్త్రీలు కూడా మారాల్సిన అవసరం ఉంది. మంచి మాటలు వినాలి, మంచి మాటల్ని మనం అదే ఇక్కడ విషయాలు అక్కడ అవసరమే లేదు. దానివల్ల ఉపయోగం ఉంటే చెప్పండి. ఒకళ్ళు తిట్టుకోవడాలు కూడా, ఫిర్యాదులు, అసూయ ఎందుకు? మేమిద్దరం ఒకటే ఊరండి, మాది అమలాపురం, పక్కిళ్ళే, ఒకటే రోజు పుట్టాం, కానీ ఆ అమ్మాయి ఏమో కోటీశ్వరుని చేసుకుంది, నేనేమో గవర్నమెంట్ ఉద్యోగం చేసుకున్నానంట. అది వాళ్ళ కర్మ. ఈ కర్మ అనేటువంటిది పూర్వజన్మ సంచితాలు. పూర్వజన్మలో ఏవైతే చేస్తామో, ఏవైతే మిగులుతాయో అవి ఈ జన్మలకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎలాగైతే మనీ ట్రాన్స్ఫర్ చేయడం అవుతుంది కదా, ఏ కంట్రీకైనా చేయొచ్చు. ఈ మధ్య చాలా ఇప్పుడు వీళ్ళు విశేషంగా టెక్నాలజీ వాడుకుంటున్నారు. ఒకప్పుడు ఈ టెక్నాలజీ లేదు. అందుకని ఏమిటంటే మనం ప్రవర్తన, ఉపయోగము, సమాజ శ్రేయస్సు ఇవి దృష్టిలో పెట్టుకొని, అలాగే పూజలు ఉన్నాయి, పూజలు చేసుకోండి, తప్పులేదు. ఈ మధ్య చూడండి, ఎక్కడికి వెళ్ళినా కూడాను ఏదైనా టెంపుల్ దగ్గర ఒక 10 నిమిషాలు నిలబడండి, అబ్జర్వ్ చేయడానికే చెప్తున్నాను. ఆ కారులో వెళ్ళేవాడు, స్కూటర్లో వెళ్ళేవాడు 1 సెకండ్ ఆపుతాడు, గ్లాస్ తీస్తారు, ఒక్కోసారి గ్లాస్ కూడా తీయరు, స్కూటర్ వాడు కూడాను ఇలా దండం పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. ఆ 2 నిమిషాలు అక్కడ దాకా ఆగిన వాడు 2 నిమిషాలు టైం లేదు. మరి టైం దేనికి ఉంది మీకు? ఆఫీస్కి వెళ్ళిపోవాలి, లేట్ అయిపోతుంది, కొంచెం ముందరెళ్ళు, ట్రాఫిక్ ఉంటే ఇంకా ముందరెళ్ళు. మనం ప్లానింగ్ లోపం ఇది. ఈ టెన్షన్ వల్ల ఏమవుతుంది? యాక్సిడెంట్స్ అవుతాయి. కార్లలో వెళ్ళే వాళ్ళు కూడా చాలా ప్రాబ్లం ఏంటంటే అండి, ఆడ కాదు మగ కాదు అందరూ కూడాను
అక్కడ డ్రైవింగ్ చేసే దగ్గర పైన గ్లాస్ ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళని చూడడానికి. వీళ్ళు అందులో ఊరికే ఇలా ఇలా రాసుకోవడం, మూసుకోవడం, తర్వాత జుట్టు సరిగ్గా చేసుకోవడం, కొంతమంది లిప్స్టిక్, ఇంకా దాన్ని ఏమంటారు కేక్, పఫ్, లాక్మీ ఇలాంటివి కూడా పూసేసుకుంటుంటారు ట్రాఫిక్లో. ఈ లోపు వెనకాల నుంచి హారన్, వెళ్ళండి వెళ్ళండి. డిస్టర్బెన్స్. అసలు మీరు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు చక్కగా బంగారు బొమ్మలా తయారవ్వండి, ఎవరొద్దన్నారు. మధ్యలో ఈ కార్లో ఏసీలో కూడా ఇంకేమైనా చెదురుతాయా, మొహం ముడతలు పడతాయా, చెమటలు వస్తాయా? నేను వాళ్ళని పరోక్షంగా నిందించడం కాదు, దానివల్ల యాక్సిడెంట్స్ అవుతాయని చెప్తున్నాను. ఆ తల్లుల మీద నాకేమిటి ప్రేమ తప్ప కోపం లేదు, కానీ ఈ అలవాట్లు మార్చుకోండి. దిగిన తర్వాత చూసుకోండి, ఒక గంట సేపు చూసుకోండి, ఎవరొద్దంటారు. బయలుదేరేటప్పుడు కూడా చూసుకోండి, తయారవ్వండి మంచిగా. ఓకే, మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా కూడా ఈ అలవాట్లు మంచివి కావు. అట్లాగే ఇంట్లో పిల్లల స్కూలు బయలుదేరేటప్పుడు ఓపిక ఉంటే దింపండి. ఆటోలలో వెళ్తూ ఉంటారు, ఎంత చెప్పినా కూడా మినిమంగా వెళ్ళేటట్టు చూసుకోండి, ఇద్దరో ముగ్గురో. మనం ఏంటంటే అదేదో పర్వతం వెళ్ళినట్టుగా ఒక 10 మందిని గుచ్చేస్తారు, దానివల్ల యాక్సిడెంట్ అవుతాయి కదా. ఆటోలకు అంత చాలా దయనీయంగా ఉంటుంది. డబ్బులు వాడికి ఏంటి, వాటి కెపాసిటీ నలుగురు ఎక్కువ చేస్తారు, 10 మందిని కూర్చోబెడతారు. అది ఎంత బాధాకరము. అలాగే ఇప్పుడు మనం పూర్వీకులు ఇందాక మనం మాట్లాడుతుంటే తొడ మీద కూర్చోబెట్టి పూజ పునస్కారం ఇలాంటి నేర్పేవారు. వాడికి కూడా తెలియపోయినా మా నాన్నగారు చేశారని వాడు పెద్దరిగా అదే చేస్తాడు, వాళ్ళ పిల్లలు కూడా నేర్పుతాడు. మనం అది నేర్పడానికి టైమే లేదు, ఎవరెవరు కలవడం లేదు. ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటాం, మంచి మంచి హౌజు, విలాసు. మన ఇంట్లో ఎన్ని రూముల్లో ఏమేమి ఉన్నాయో ఎవరికైనా తెలుసా అండి? హాలు, ఎవరు వచ్చినా హాల్లో కూర్చుంటారు, ఓ చిన్న టీవీ ఉంటుంది. ఎవరైనా రాగానే ఫస్ట్ టీవీ బంద్ చేయాలి. ఎందుకు? మరి వచ్చిన వాళ్ళతో మాట్లాడదా, టీవీ చూస్తారా? ఆ వచ్చిన వాళ్ళు కూడా ఇద్దరు కలిసి టీవీ చూస్తే మరి వాళ్ళ ఇంట్లో చూస్తే సరిపోతుంది, మాట్లాడడం రావడం ఎందుకు? ఇక్కడ దాకా రావాల్సిన అవసరమే లేదు. ఆ టీవీ కానీ కొన్ని అలవాట్లు మనం మార్చుకుంటే మనుషులకి గౌరవించాలి. వచ్చిన వాళ్ళని మనం ప్రేమగా ఆప్యాయతగా ఏమేమి అవసరాలు వచ్చాడో అది తెలుసుకోవాలి. వచ్చిన వాళ్ళకి వాళ్ళని వదిలేసి మనం టీవీ చూస్తూ మధ్యలో మాట్లాడుతుంటే వాడికి విసుకొస్తుంది, కోపం వస్తుంది, ఇన్సల్ట్ ఫీల్ అవుతాడు కదా వాడు. నేను అంటే అదే ఈ మరో సంబంధంలోకి ఈ వెళ్ళటం అనే ఏదైతే ఉందో ఒక పని, ఇది గతంలో కంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిపోతున్నాయి. అవును అవును, అంటే ఒకటేనండి, మానవ సంబంధాల యొక్క బాధ్యతలు వాళ్ళు విస్మరిస్తున్నారు. మనం ఏం చేయాలి, మన సంబంధం ఏమిటి, మనం లైఫ్ ఎంత, ఒక స్త్రీకి ఒక పురుషుడు లేదా ఒక పురుషుడికి ఒక స్త్రీ అనే ఏదైతే ఒక నీతి సూత్రం ఉందో దాన్ని దాటి దాన్ని ఏమంటారు తెంచేసుకొని స్వేచ్ఛ పేరుతోటో లేకపోతే ఇంకొక స్వేచ్ఛ దానికి కూడా అది లేదు. ఆ స్వేచ్ఛకు కూడా లిమిట్స్ ఉన్నాయండి. ప్రేమకి లిమిట్స్ ఉన్నాయి, స్వేచ్ఛకి లిమిట్స్ ఉన్నాయి. ఎలాగంటే ఈరోజు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటారు, లేకపోతే వాళ్ళ ఇష్టం, కానీ అది లైఫ్ లాంగ్ ఉండదు. ఆ ప్రేమ మధ్యలో మారిపోతుంది. వీడి ప్రవర్తనకో అమ్మాయి ప్రవర్తనకో ఏదో ఒకటి మారిపోతుంది. నేను మీకు ఇందాక ఏదైతే చెప్పానో అందులో అదే 11 సంవత్సరాల వాడు ప్రేమించి పెళ్లి చేసుకొని పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్న వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకున్న 5 సంవత్సరాలకే ఇంకొక పిల్లల్ని కన్నాక కూడా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి ఈ మారే ఈ సమాజంలో ఆకర్షణలు ఎక్కువైపోయాయి. అవి కావాలి, ఇవి కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, కంఫర్ట్స్. ఓకే, అలాంటప్పుడు అలా మీరు కంఫర్ట్స్గా ఉండడానికి వీలుగా ఉండే మరి ప్లానింగ్తో ఉద్యోగం కానీ, చదువులు కానీ, వ్యాపారాలు కానీ చేసుకోండి, దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు స్కూళ్ళు కాలేజీల్లో కూడా ఎలా అయిపోయాయి అంటే బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి కానీ గర్ల్ ఫ్రెండ్ లేని అబ్బాయి కానీ ఉంటే వాళ్ళని నామోషి ఫీల్ అవుతున్నారు. అలా అది అమెరికాలో ఎక్కువ అండి. అమెరికాలో ఏంటంటే ప్రాబ్లము, అమ్మాయి ఎవరితో సరిగ్గా ఉండి మంచిగా ఉంటే బాయ్ ఫ్రెండ్ లేదనే బాధపడి సైకాట్రిస్ట్ చూపిస్తారు తల్లిదండ్రులు. అది ఎంత బాధాకరమైన విషయం అండి. అరే ఎవరన్నా ఉండకపోతే బాధ, ఉంటే ఇంకో బాధ, వాళ్ళతో సరిగ్గా ఉన్నారా, వాళ్ళు ఏం పిచ్చి పనులు చేస్తున్నారు. ఈ మనుషులకి ఎలా ఉంటుందంటే ఏదున్నా కష్టమే, ఏదొచ్చినా కష్టమే. అందుకని మనకు ఒక క్రమబద్ధతిగా, క్రమశిక్షణగా మన జీవన విధానాన్ని ప్లాన్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, అందరం బాగుంటాం. ఈ ప్రపంచంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ సుఖపడతాం. అంటే మనకి ఏదైతే వద్దని చెప్తున్నామో దానికి వెంపర్లాటం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. మనకు తెలుసు, మనకి ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటున్నాం,
అట్లాగే మద్యపానం హానికరం అంటున్నాం. అయినప్పుడు దాని మీద నిషేధాలు ఏం లేవు. అది మామూలు మార్కెట్లో దొరుకుతుంది. ప్రభుత్వాలు ఓకే చేస్తున్న న్యాయస్థానాలు కూడా ఉన్నాయి. ఎక్కడైతే మీరు దాని నిషేధం, ప్రభుత్వం నిషేధం విధిస్తే అది నేరం అవుతుంది అప్పుడు మనం తీసుకుంటే. అలా కాకుండా ఈరోజు డ్రగ్స్ పేరిట అది చట్ట వ్యతిరేకం. డ్రగ్స్ వినియోగం అనేది, డ్రగ్స్ అమ్మటం అనేది నేరం కింద చెప్తున్నాం. కానీ ఇవాళ ఆ డ్రగ్స్ కోసం వెంపర్లాడటం అనేది తీసుకోవాలి. అది ఇంజెక్షన్ రూపంలోనో, ట్యాబ్లెట్ రూపంలోనో, లేకపోతే ఆకు రూపంలోనో, గంజాయిలాగా అలా ఇవాళ చాలా ఎక్కువ మంది వాటికి అట్రాక్ట్ అవటం అనేది, ఆ మత్తుకి బానిసలు అవుతుంది అవటం. అంటే ఏ మత్తు అని ఏదో ఒక మత్తు కావాలి. అది సమాజంలో ఎక్కువైపోతా ఉంది. అవును, అంటే ఇది అంటే ఎక్కువ విస్తరణ అయిపోయింది. అది లేని ప్రాంతం లేదు అన్నట్టు. అసలు ఎట్లా నుంచి వస్తున్నాయి, ఎవరు అంటే ఇంత వ్యవస్థ మనకు ఉంది, ప్రభుత్వ యంత్రాంగాలు వాటి కోసం పనిచేస్తున్నాయి. నార్కోటిక్స్, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అనేది ఒకటి పెట్టాము. అయినా కానీ వీళ్ళందరినీ దాటుకొని ఇక్కడ ఎంత విచ్చలవిడిగా ఎట్లా బయట మార్కెట్లోకి అవి వచ్చేస్తున్నాయి అనేది ఒక, మనం వాటికి సహాయకారిగా మనం ఉంటేనే మన దాకా చేరుతోంది. అది ఎక్కడ దొరుకుతున్నాయి ఏమిటి అవన్నీ మామూలే, వాళ్ళకి వచ్చేస్తాయి. ఆ రూట్ వాళ్ళది ఉంటుంది. మామూలు జనాలకి తెలియదు, ఎక్కడ అమ్ముతారో తెలియదు. పేపర్లోనో టీవీలో వస్తే తప్ప మనం వాటికి వాయు మార్గంలోనో, లేకపోతే నీటి మార్గంలోనో, లేకపోతే రోడ్డు మార్గం రావాలి కదా, తప్పదు. అదే. సో కానీ అవన్నీ మంచిది కాదు, మారక ద్రవ్యాలు. అది అవసరం లేదు మనిషికి. నీ పనిలో నువ్వు ఉండి చక్కగా ఉంటే నీకు అలసట వచ్చి నిద్ర వస్తుంది. మొత్తం ఎందుకు, ఇంకా ఏ పనిలో వాళ్ళు చేసుకున్న వాళ్ళకి ఆటోమేటిక్గా అలసిపోతే నిద్ర వస్తుంది. ఇంక ఇవి అవసరమా? స్లీపింగ్ పిల్స్ అవసరం లేదు, మందు అవసరం లేదు, మాకు అవసరం. అది ఏదో ఈ మధ్య పార్టీలు అని అవన్నీ ఏదో రేవ్ పార్టీలు అంటున్నారు, డ్రగ్స్ పార్టీలు అంటున్నారు. లిమిట్స్గా తీసుకోండి. అసలు తీసుకోకుండా ఉత్తమం. హెల్త్కి బాగుండాలంటే, హెల్త్ బాగుండాలంటే తీసుకోకూడదు. తీసుకున్నా కూడా కొన్ని లిమిట్స్ పాటించండి, అట్లీస్ట్ హెల్త్ కోసం. ఫ్యామిలీని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మనకేదన్నా అయిపోతే వాళ్ళని ఎవరు పోషిస్తారు? ఇవి కూడా కొంచెం నైతికంగా మనం కూడా ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. పైగా ఈ నిషేధం గురైనటువంటి మాదక ద్రవ్యాలు కదా, మాదక ద్రవ్యాల మీద నిషేధం ఉంది. అవి వాడటము నేరమే, అమ్మటము నేరమే. అవును, అన్నీ దాని మీద మీరు అన్నట్టు విశృంఖలంగా అయిపోయింది ఇప్పుడు. మామూలుగా కాదండి, ఎక్కడ చూసినా ఏదో ఒకటి తప్పు అనేటువంటిది తాండవం చేస్తాం. అవును, ఈరోజు ఒక హేమ అనే ఒక నటి మీద ఆరోపణలు రావటం, ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈరోజు వచ్చి విచారణకి హాజరవ్వండి అని చెప్పేసి. సో ఆమె వెళ్ళారా లేదనేది ఇంకా మనకైతే సమాచారం రాలేదు. కానీ బట్ ఇలా ఒక సీనియర్ నటి ఇట్లాంటి వాటిల్లో చిక్కుకోవటం, సో ఇవన్నీ కూడా అంటే ఆ అమ్మాయి అనే కాదండి, ఎవరైనా కూడా దానికి టార్గెట్ అవుతారు. అసలు ఆ విషయమే మనం పద్ధతి అయినది కాదు. అదే, ఎవరైనా సరే, ఏ ఇంట్లో వాళ్ళైనా సరే, నటులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మనుషులు కానీ, స్వాములు కానీ, ఎవరైనా కూడా ఆ ప్రాంతం అటువైపే వెళ్ళకూడదు. అక్కడ ఒక విశృంఖల ఉంటుంది ఆ వాతావరణం. సొసైటీలో మార్పు చాలా ఇది కూడా బయటకు వచ్చేది కాదు. ఆ తెల్లవారుజామున 3 గంటలకు 2 గంటలకు విపరీతమైన శబ్దంతో ఆ డీజే సౌండ్లు అవి చూసి చుట్టుపక్కల వాళ్ళు అలా వాడు పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. అదే, ఇలాంటివన్నీ బయటపడటం, దీన్ని మభ్యపెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేయటం వీళ్ళు యువతల వాళ్ళు. మేము అక్కడ అసలు లేము, హైదరాబాద్లో ఉండాలని చెప్తారు. ఇంకా మరి ఏదో ఒకటి దాని మీద వేయాలి కదా. అదే, సో ఈ లోపల ఏమైనా మేనేజ్ చేయొచ్చు అని చెప్పేసి ఆ ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయండి. అదే, అయితే మీకు ఇప్పుడు సూక్ష్మంగా చక్కటి విషయం ఏమిటంటే, ప్లాన్డ్గా ఉండాలా, పిల్లల్ని ప్లాన్డ్గా పెంచాలా, మంచిగా చదువులు అవి కూడాను, ఇల్లు వాకిలు అన్ని వ్యాపారాలు చేసుకోవచ్చు, తప్పు లేదు. ఇక్కడ కూడా ఎంతవరకు లిమిటేషన్స్లో మనం వెళ్ళగలుగుతామో, రిస్క్ కొంతవరకు పర్వాలేదు. మొత్తానికి 100% రిస్క్ తీసుకొని చేస్తే మాత్రం వాళ్ళకి ఇబ్బందులే. అంటే ఆ రిస్క్ మంచిది కాదు. వాడికి ఇబ్బంది అయినప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని దీంట్లో మన మంచి అలవాట్లు, మంచి ఆలోచన విధానం ఉన్నప్పుడు మీకు చెడు వైపు ఆకర్షితులు కారు. అప్పుడు చెడు సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటే తప్ప సమాజం బాగుపడదు. ఏ ఒక్కరో చేస్తా అంటే కాదండి, ఎవరింట్లో వాళ్ళు బాగుంటే, అందరిళ్లలో అందరూ బాగుంటే మరి దేశ శ్రేయస్సు,
తథ్యము. దాంట్లో ఇది లేదు. దీనికి మన ఆధ్యాత్మికంగా ఏమిటంటే రోజు కాసేపు ధ్యానం చేసుకోవడం, కాసేపు ఆ టైం ప్రకారం పెట్టుకోండి. తర్వాత ఈ ఆయుష్ని పెంచుకోవడం. ఆయుష్ని అంటే ఇప్పుడు ఎవరికి ఎప్పుడే పోతారో తెలియదు. టీవీలో చూస్తూ టీవీ చూస్తున్న ప్రతి వ్యక్తి కూర్చున్నవాడు కూర్చున్నట్టే, నించున్నవాడు నించున్నట్టే, నడిచేవాడు నడుచున్నట్టే, డ్రైవ్ కార్ చేసేవాడు కూడా పోతున్నాడు. పైగా ఏంటంటే కరోనా తర్వాత పరిణామం మనం చూస్తాం. బాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా సడన్గా కొలాప్స్ అయిపోతున్నారు. మనం చూసాం ఒక బాగా ఫిట్గా ఉండేటువంటి ఒక కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అనే అతను వ్యాయామం చేస్తాను, మళ్ళీ అతను రెగ్యులర్గా వ్యాయామం చేస్తాడు. అప్పుడు దాకా అతనికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. అలాంటి వాడు ఉన్నటువంటి కుప్పకూలిపోయి చనిపోవటం ఇట్లా మనం చూస్తాం. ఒకరు కాదు, అనేక మంది ఈ మధ్యకాలంలో, అంటే ఇంకా మరింత కాలం ఆయుష్ ఉండాల్సిన వాళ్ళు అలా అర్ధంతరంగా పోవటం చూస్తూ ఉంటే అసలు ఏమైపోతుంది రేపు. సో ఇవన్నీ రకరకాల వైరస్లు వచ్చి మనల్ని పీడిస్తున్నాయి. ఇవాళ ఒక వైరస్ బారిన తప్పించుకున్నామంటే వెంటనే ఇంకొక వైరస్ ఉంటుంది. సో ఇదొకటి. అంటే ఇది జీవన శైలిలోనూ వచ్చిన మార్పుల వల్ల అవుతుందా, లేకపోతే మనిషి మేధస్సులోనే ఈ మార్పు వచ్చిందండి. వాడికి స్వేచ్ఛ ఎక్కువైపోయింది. దానివల్ల ప్రతిదీ కావాలి, ప్రతిదీ చూసుకోవాలి, ప్రతిదీ ఒకరు బాగుండడం కూడా వాడికి ఇష్టం ఉండదు. నాకంటే ఎవరు బాగుండకూడదు, స్వార్థం కూడాను. ఆ స్వార్థం వల్ల ఏమైపోతుంది, వాడికి ఇబ్బంది అవుతుంది. వాడిలాగా ఇంకోటి తయారవుతాడు. అందరూ తయారవుతే ఇంకేముంటుంది. ఇప్పుడు దొంగలు లేనప్పుడు పోలీస్ స్టేషన్లు అవసరం లేదు. ఇప్పుడు ప్రతివాడు మరి ఎక్కువ మంది దొంగలైనప్పుడు పోలీస్ స్టేషన్లు ఎక్కువ అవుతాయి. తప్పదు. మరి ఆ వ్యవస్థ మరి కంట్రోల్ చేయాలంటే మరి దాని మీద దీనికి, దీని మీద దానికి పెట్టుకోవాలి. అందుకని ముందు మనం స్వయంగా మారాలి. ఈ సమాజంలో ఒక మంచి వ్యక్తిగా మనం స్ఫూర్తిదాయకంగా ఉండగలిగినప్పుడు, సమాజానికి మన వంతు సేవ చేయగలిగినప్పుడు అన్నీ బాగుంటాయి, అందరూ బాగుంటారు. ఇందులో బాగుండడానికి మన వంతు కృషిగా పిల్లల్ని, వాళ్ళకి భక్తి మార్గం ఒకటి చాలా అవసరం. అందులో పీస్ ఉంటుంది, తర్వాత ఆనందం ఉంటుంది. మీకు కావాల్సిన కోరికలన్నీ ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల పట్టుదల పెరుగుతుంది. పెరిగినప్పుడు మీ ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా మరి మీకు ఆ మనసు పెట్టి చేయడం వల్ల అది దాంట్లో విజయం సాధిస్తారు. ఇవన్నిటికీ మూలం మీ మనస్సు. మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలి, వ్యాకులత ఉండకూడదు, టెన్షన్స్ ఉండకూడదు. అంటే అలాంటి పనులలో మీరు ఇన్వాల్వ్మెంట్ కాకూడదు. అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనం కర్మల గురించి మాట్లాడితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇవి చేస్తున్నటువంటి ఇవిటి కూడా కర్మలే, కానీ పూర్వ సంబంధించిన సంచితాలు కంటిన్యూషన్ అవే ఈ జన్మ ఆత్మ తీసుకొని ఇవి అనుభవించడం కోసం అవి ఈ యొక్క శరీర ధారణ చేస్తుంది. స్త్రీలు కానీ, పురుషులు కానీ, జంతువులు కానీ, వృక్షాలు కానీ, ఏదైనా కూడా. అయితే ఇప్పుడు ఆత్మ నిర్ణయము ద్వారానే ఈ యొక్క మరి పునర్జన్మ జరుగుతుంది. ఈ విషయాలు కొంచెం మనం ఆలోచించి, మనకు తెలియదు పూర్వజన్మ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. తల్లి గర్భంలో వచ్చిన తర్వాత 7వ నెలలో ఆ యొక్క విశేషమైనటువంటి ఆత్మ ప్రవేశం జరుగుతుంది. ఆ తర్వాత మరి భూపతనం తర్వాత ఆ తల్లికి ఆ ప్రేగును తెంపేసిన తర్వాత ఆ పూర్వజన్మ జ్ఞానం పోతుంది. మళ్ళీ ఇట్లాగే ఈ జీవితంలో అన్ని ఆకర్షణలు అవి ఇవి చూసుకుంటాడు. అందుకనే తల్లిదండ్రులు జ్ఞానాన్ని, గురువు చదువు ఎలాగైతే నేర్పుతాడో వాడి మంచి మార్గంలో నేర్పి ఇది చేయడం వల్ల నిర్ణయాధికారము, స్వనిర్ణయం తీసుకునేటువంటి శక్తి వాడికి వస్తుంది. ఏది మంచి ఏది చెడు తెలుసుకుంటాడు. అప్పుడు వాడి జీవితాన్ని మహోద్యంగా చక్కటి విజయ పరంపరగా ఆ వైపు వాడు ప్రయాణం చేయడానికి వీలవుతుంది. దీనికి ధ్యానము, ఏకాగ్రత ఇది అవసరము. ధ్యానం ఏదో కాసేపు మీ ఇష్టం. అందుకనే నేను ఈ దివ్య శక్తికి సంబంధించింది ఏంటంటే, ఆ దివ్య ప్రకాశాన్ని మీరు ఉదయం సూర్యోదయం టైంలో మీ ఇంట్లో కానీ బయట కానీ గార్డెన్ ఎలా వీలుంటే అలా ఒక 2 నిమిషాలు చేయండి. ఆ సూర్యుని ఇలా చూడండి. ఆ చూడడంలో
ఆ యొక్క ముద్ర మీ మెమరీలోకి వచ్చేస్తుంది. 1 minute తర్వాత కళ్ళు మూసుకోండి, ఆ వెలుతురు మీరు చూడగలుగుతారు. ఓకే. 101%. అది అలాగే కంటిన్యూగా చేసి ప్రాక్టీస్ చేయడం వల్ల మీ బాడీలో కూడా ఆ దివ్య శక్తి మీరు ట్యాప్ చేయడం వల్ల మీ బాడీలో కూడా ఆ శక్తి ప్రసారం జరుగుతుంది. మీ బాడీ అంతా శక్తిమయమైపోతుంది. అప్పుడు మీకు ఏకాగ్రత, ఆలోచన అన్నీ కూడా మారిపోతాయి. మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు వచ్చిన తర్వాత మీకు మంచి జరుగుతుంది. ప్రతిదీ కూడా మీ చేతిలో ఉంటుంది. ఆ దివ్యశక్తి వల్ల కూడా మీరు ఈ లైఫ్ని పెంచుకోవచ్చు. మన భారతంలో భీష్ముడు, ఆయనకి ఇచ్ఛామరణం ఉంది. అవును. 236.5 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. కొంతమంది కాంట్రవర్సీ కూడా, ఇంకొంతమంది 234 అన్నారు. ఏదో 2-3 ఏళ్ళు తేడా, కానీ 230 పైనే చెప్పారు. ఏదైనా ఉత్తరాయణం వచ్చేదాకా ఆయన ఎదురు చూశాడు. ఉన్నారు. ఆయనలాగా ఆయనకి వెళ్ళదలుచుకున్నాడు, వెళ్ళిపోయాడు. అలాగే మా ఈ ఉద్దేశం, మా ఈ యొక్క ప్రచారము, మా ఈ యొక్క ఉద్యమంలాగా చేయడం ఎందుకంటే అందరికీ ఆ శక్తి రావాలి. వాళ్ళని తెలుసుకోగాలి. ఓకే. తెలుసుకొని వాళ్ళకి ఎంత భవిష్యత్తు ఉందో జాతకాల దగ్గరికి వెళ్ళక్కర్లా, ఆ స్వామీజీల దగ్గరికి వెళ్ళక్కర్లా. వాడే తెలిసిపోతుంది. వాడి ప్లానింగ్ తెలిసిపోతుంది. అది ఎలా తెలుస్తుంది అంటే ధ్యానం వల్ల తెలుస్తుంది. మీరు సాధించగలుగుతారు. మీకు భవిష్యత్తు సినిమా చూసినట్టు కనబడుతుంది. అంటే ఒక్క నిమిషంలో కాదు, ప్రాక్టీస్ చేస్తే అది మీరు పొందగలుగుతారు. అంటే జాతకాలంటే గుర్తొచ్చింది, ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి. ఈ ప్రొడిక్షన్స్ ఎక్కువైపోయినాయి. అంటే ఒకరి జాతకానికి సంబంధం ఉండట్లేదు. జ్యోతిష్యానికి, రాజకీయ నాయకుల గురించి చెప్పటము, ఎన్నికల్లో పలానా వాడు గెలుస్తారు అని చెప్పటము, ఇంకొకళ్ళు ఇంకో పేరు చెప్పడము, తర్వాత అది ఎవరైతే ఏదో ఒకటి, అంటే నేనైనా చెప్పగలను, నాకు జాతకాలు తెలియకపోయినా, జ్యోతిష్యం తెలియకపోయినా నేను కూడా ఏదైనా ప్రెడిక్షన్ చేయగలిగితే, అది జరిగితే నాకు తెలిసిన అనుకోవటం ఎంత మూర్ఖమో. ఇప్పుడు జ్యోతిష్యులు కొంతమంది చెప్పే జరగట్లా. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు వీళ్ళంతా కూడా వీక్నెస్ మళ్ళీ ఛాలెంజ్లు చేయటం, వాళ్ళు అది అమాయకత్వం. ఛాలెంజ్లు చేసే వాళ్ళది అమాయకత్వం అనాలి. ఎందుకంటే వాడి లైఫ్ వాడికే తెలియదు, ఎదుటి వాళ్ళ గురించి ఎలా చెప్తారు? ఇప్పుడు 2+2=4, అది మారదు ప్రపంచంలో ఎక్కడైనా. 2=2, అది 2+2 4. మైనస్లు కూడా అంతే. 10 -5 అంటే 5, అది మారదు. జాతకాలు, ఆ యొక్క విద్య, ఆ యొక్క చెప్పే గొప్పవాళ్ళు ఉన్నారు ఈరోజు కూడా. అది వ్యాపారంగా చేయలేదు వాళ్ళు. ఒకరికి మంచి చేద్దాం, అసలు ఈ జాతకాలు ఎందుకు? వాళ్ళు బాగుపడడం కోసం జాగ్రత్తలు తీసుకోవడమే జాగ్రత్త. ఏది జాతకాలు. రేపు పొద్దున మీకు చెడు జరుగుతుందని ముందర తెలిసే జాగ్రత్తగా ఉంటాడు. అందుకు బాగా జరుగుతుందంటే ఇంకా బాగా పనిచేసి ఆనందంగా ఉంటారు. అలా చెప్పాలి. ఆరోగ్యం బాగాలేదు, మందులు, మాకులు, మంచి డాక్టర్లు వాళ్ళు సంప్రదిస్తారు. అది సృష్టిలో ప్రకృతికి అది మనకిచ్చిన వరం. అంటే వీళ్ళు పేరు కోసమో, ఎవరి ప్రాపకం కోసమో చేస్తారు. చేయటం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అది ఆఖరి ముఖ్యమంత్రులను కూడా ఆకర్షించుకోవటం. వాళ్ళు కూడా ఏదో ఎవరిని నమ్మాలి కదా, వీళ్ళని నమ్ముతారు. పలానా యాగం చేస్తే మీకు చేస్తే మంచిదే, అన్నీ మంచిదే, కానీ ఒక్కడికి కాదు, అది సమిష్టి లాభం, శ్రేయస్సు. మొత్తం ప్రపంచంలో అందరికీ బాగుండడం కోసం చేసే యాగాలు, ఏ ఒక్కరి కోసం చేసేది ఇప్పుడు కాదు. ఒకప్పుడు ఉండేవి. పిల్లలు లేనప్పుడు యాగాలు, క్రతువులు చేసేవాళ్ళు మహారాజులు. ఆ టైంలో ఋషులు కూడా చేసేవారు. ఇప్పుడు ఏంటంటే నా పోస్ట్ ఉండడం కోసం, ఇంకోరు వాడి కంటే నా వ్యాపారం గొప్పగా రావడం కోసం యంత్రాలు అవి ఇవి ఏవో పెడుతూ ఉంటారు. అవి ఉన్నాయి, లేవని చెప్పడం లేదు. అది చెప్పే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎదుటి వాళ్ళ మంచి కోరి చెబితే సంతోషం. ఇప్పుడు వాళ్ళు వ్యాపార దృష్టితో చూస్తే మాత్రం కొంచెం బాధాకరమైన విషయం. అంటే ఒకటి నన్ను కలవర పెడుతున్నది, అంటే ఒక సందేహాలు రేకెత్తిస్తూ ఉన్నది. ఏదో ఒక యాగం పేరు చెప్పారు, అందులో మందులు పెడుతున్నారు, మద్యపానం, ఆ సీసాలు పెడుతున్నారు, అలాగే నాన్ వెజ్.
ఆ పూజల్లో ఒక భాగం అని చెప్పు. మాంసాహారాలు పెడుతున్నారు, వామాచార పద్ధతిలో అని అది అని ఇదని పాపం. ఇది అది ఎవరు ఏ భగవంతుడు కూడా ఇలా చెయ్యి అలా చేయని చెప్పరండి. భగవత్ స్వరూపులు కూడా వాళ్ళు కూడా ధ్యానం చేశారు, వాళ్ళు కూడా ప్రజోపకారంగా అన్నీ చేశారు, మంచిగా పాలించారు, అన్నీ చేశారు. ఇప్పుడు వీళ్ళకి ఈ పద్ధతుల్లో షార్ట్ కట్ మెథడ్స్లో తొందరగా మనకి మంచి జరగాలంటే వాడు ఏదో ఒకటి చెప్తాడు. అది అవ్వలేదనుకోండి, అప్పుడు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా చూడండి, అప్పుడు పట్టుకోండి. నువ్వు 10 లక్షలు ఇవ్వు పర్వాలేదు, 1 కోటి రూపాయలు ఇవ్వు పర్వాలేదు, అది అవ్వకపోతే ఎలా, దానికి ఆన్సర్ ఇచ్చే ఏ వ్యక్తితోటన్నా చేయించుకోవచ్చు. దాన్ని తప్పించుకుంటున్నారు. అంటే తెలంగాణ సంబంధించి వాళ్ళు ఏదైతే ప్రెడిక్షన్ చెప్పారో, ఏదైతే జాతకం చెప్పారో అది జరగల. అవును, మళ్ళీ 3వసారి కేసీఆర్ గారు వాళ్ళు వస్తారు, కాకపోతే కేటీఆర్ డైరెక్ట్గా 3వసారి ఆ పార్టీ వస్తుంది, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పారు. అది జరగలేదు. దానికి ఇంక ఏదో రీజన్ చెప్పటం. అది ఒకటేనండి పాపం, నమ్మకం. వస్తారో రాదో చెప్పే మహానుభావులు, వాక్శుద్ధి కలిగిన వాళ్ళు మన దేశంలో ఉన్నారు. కానీ వాళ్ళకి అవసరం లేదు, వీళ్ళందరికీ చెప్పుకుంటూ కూర్చోరు వాళ్ళు. అదే వాళ్ళు ఏదో పూజ పునస్కారం వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతులాడో బామాడితే అప్పుడు వాళ్ళ అనుగ్రహం మన మీద వాళ్ళు కురిపిస్తారు. కానీ అందరూ ఇలా డబ్బులు తీసుకొని ఇలా చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు ఈ సమాజ శ్రేయస్సు కోరేవాళ్ళు, అంతేగాని డబ్బు వ్యామోహంలో పడేవాళ్ళు కాదు. వీళ్ళు వ్యామోహంలో పడ్డారా అంటే అది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు డబ్బు అడుగుతున్నారంటే మీరు ఛార్జ్ చేస్తున్నారు, ఛార్జ్ చేస్తున్నప్పుడు మరి అవ్వకపోతే ఏంటో కూడా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోమని నా ఉద్దేశం. అంతేగాని జాతకం చెప్పేవాళ్ళని నేను ఎవరిని నిందించడం లేదు, వాళ్ళని గొప్పగా మెచ్చుకుంటున్నాను, ఇలా చెప్పండి అని. ఇలా చెప్తే అందరూ సంతోషిస్తారు. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఏమని ఇది అవ్వకపోతే అనేది ఉండకూడదు, నువ్వు చెప్పావంటే అవ్వాలి. అప్పుడు నువ్వు దేవుడితో సమానం, మీకు విలువ అప్పుడే కదా, దేవుడితో సమానం అవుతావు. ఏ ఆడవాళ్ళు జాతకం చెప్పినా, మగవాళ్ళు చెప్పినా, స్వామీజీలు చెప్పినా, ఎవరు చెప్పినా వాడు చెప్పింది అవ్వాలి అంతే. అయినప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క భగవత్ స్వరూపులుగా అయిపోతారు. వాళ్ళని మేము పూజిస్తాం, పాదాభివందనం చేస్తాం, వాళ్ళని మెచ్చుకుంటాం, వాళ్ళని ఆరాధిస్తాం. ఎందుకంటే అయ్యాయి కదా మరి. అవును, అవ్వకపోతే మాత్రం ఏం చేయాలో వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఎవరినైనా కప్పదాటి వ్యవహారం లాగా కండిషన్స్ ఒకటే, అవుతుందంటే అవ్వాలి, ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు దానికి. మరి అవ్వనప్పుడు మరి నువ్వు దానికి మళ్ళీ ఏదో తిరకాసు మాటలు మాట్లాడకూడదు కదా. అవును, అందుకని మనం ఆ జోలికి పోకూడదు. భగవంతుడి నిర్ణయం ఉంటుందండి, వీళ్ళు చెప్పడం కాదు. భగవంతుడి నిర్ణయం అనేది ఒకటి ఉంటుంది. జాతకరీత్యా వీళ్ళకి మంచి జరుగుతుంది, చెడు జరుగుతుందని కొంతవరకే చెప్పగలుగుతారు. అలాగైతే జాతకాలు నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది నమ్మని వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. కొన్ని క్యాస్ట్ల వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. అమెరికాలో ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నమ్ముతారో నమ్మరు. జర్మన్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క అస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎక్కువ మంది వాడడం లేదు, అంటే నమ్మకం తక్కువ. దేవుడు దైవం అనేది మాత్రం ప్రపంచవ్యాప్తంగా నమ్ముతారు, తప్పదు. భగవంతుడు లేనిది మనం లేవని తెలుసు. ఏ పేరు పెట్టినా ఇప్పుడు దశావతారాలను రాముడు, కృష్ణుడు, అమ్మవారు, ఇదైనా సాయిబాబా అయినా, అయ్యప్ప అయినా మనం నమ్ముతున్నాం, పూజలు చేస్తున్నాం, నమ్మకం అది. అంటే చీమైనా శివుడాజ్ఞ లేకపోతే కదలదు అంటారు కదా. అలాంటప్పుడు ఇలాంటి ఘోరాలు, నేరాలని ఎందుకు జరుగుతున్నాయి? ఇది మానవుడి యొక్క ప్రవర్తనే, వాడి స్వార్థం చేతే ఇవి చేస్తున్నాయి. శిశువులు నేను చూసాం, మనం ఒక హాస్పిటల్లో, ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో బేబీ కేర్లో 7 మంది పసిపిల్లలు అగ్ని ప్రమాదంలో చనిపోయారు అని చెప్పేసి. ఇలాంటి ఘటన జరిగినప్పుడు కొంతమందికి దేవుడి మీదే సందేహం కలుగుతుంది. ఇంత చిన్న, అంటే వాడు ఏమన్నా ఎవరైనా సరే ఈ జన్మలో చేసిన మన కర్మలు ఏవైతే ఉన్నాయో అవే మనం వెంటాడుతాయి అని కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో చెప్తారు కదా. మరి అతను చేసే పాపాలకి అతను శిక్ష అనుభవించక తప్పదు అని చెప్తాం. కానీ అసలు ప్రపంచమే ఇంకా బయటికి చూడనటువంటి పసికందులు ఇలాంటి ప్రమాదాల్లో చనిపోవటం, దాన్ని ఎలా చూడాలి? ఒకటేనండి, ఇక్కడ మీరు భగవంతుడు అనే విషయం అలా పక్కన పెట్టినా, మనకి జన్మ వచ్చిన తర్వాత జ్ఞానం అనేటువంటి గొప్ప ఆయుధం ఈ మానవుడికి ఉంది. విచక్షణ జ్ఞానము, సమయస్ఫూర్తి, సంకల్పము, ఇవన్నీ చాలా మనమే తీసుకుంటాం. దీంట్లో భగవంతుడికి సంబంధం లేదు. భగవంతుడు మీకు ఈ జన్మిచ్చాడు, పూర్వజన్మ, అవన్నీ వేరు.
మనకు ఎదుర్కొండా అన్యాయం జరుగుతుంది, కళ్ళకు కనపడుతుందిగా. ఒక చోట మనం ఒక విశేషంగా మనం సడన్గా థాట్తో ప్రాణాలు కాపాడబడతాయి. అది మన ఆలోచన విధానం అప్పుడు ఆలోచన అయింది. అదే అలాగే విజ్ఞత విజ్ఞానము ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి. అప్పుడు వాడు మంచి చెడుల విచక్షణ వాడికి వస్తుంది. భగవంతుడి కృప ఉండొచ్చు, కాదనలేదు. ఈ మానవుడు ఉన్న జ్ఞానంతో చేసే పనులు మీద ఉండే దృష్టి చాలా గొప్పది. ఓకే. ఇతరులకి ఇబ్బంది పెట్టేటువంటిది జ్ఞానం ఎందుకు పనికొస్తుంది? శ్రేష్ఠకోరండి. అందుకని ఇందాక కూడా చెప్పాను, లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఏ దేవుడి పేరు చెప్పినా, ఏ విషయాలు మాట్లాడినా మనం చివరిగా అన్యాయం జరగకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు, అందరూ ఆనందంగా ఉందాం అనేటువంటి ఒక నిర్ణయం అందరూ తీసుకున్న నాడు, అందరూ మంచి కోరే నిర్ణయం తీసుకున్న నాడు ఈ ప్రపంచం మహా ఆనంద సాగరంలో తేలి ఆడుతుంది, అందులో సందేహం లేదు. కానీ మనం జ్ఞానాన్ని మనం ఎప్పుడు, అది చాలా గొప్పది, భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్, అది మనం ఉపయోగించడం లేదు. ఎంతసేపు వాడిని అడిగి వీడిని అడిగి జాతకాలు నమ్ముకొని మన శ్రమని మనం నమ్ముకుందాం. మరి కృషితో నాస్తి దుర్భిక్షం, అంతే. మరి ఉచితంగా వచ్చే వాటిని ఏం చేద్దాం? ఉచితంగా అంటే ఇప్పుడు దానాలు ధర్మాలు చేస్తారండి, పాలకులే ఉచితంగా అంటే ఇస్తారు. వాళ్ళ స్వార్థం ఉంది అందులో. ఒక పని పాటలు చేసుకోలేని పరిస్థితిలో సోమరులను పెంచుతున్నారు ఉన్న కదా. వాళ్ళకి ఇవ్వటం ఓకే, కానీ అలా కాకపోయినా కూడా అనేక మందికి ఉచితంగా ఇస్తున్నారు. ఏదో ఒక వంకతోటి, ఏదో ఒక వంక. అంటే ఏం లేదండి, మా పార్టీ వాళ్ళు మీకు ఇవి ఇచ్చారు, మేము మీకు మంచి చేసాం, అందుకని ఓట్లు. అది రాజకీయం. ఒక మనిషి ఇప్పుడు మీకు ఏదన్నా ఇస్తేనే వాడు మీ మాట వింటాడు, ఊరికే విండు కదా. అంటే ఇలాంటి సేవ లేదు ఇక్కడ. అవును, సేవాభావం పక్కన పెట్టండి. ఎదుటి స్వార్థభావం అంత, స్వార్థభావంతో మనం దానివల్ల మనం లబ్ధి పొందాలి, అంతే. ఓట్లు సంపాదించాలి. ఓట్లు కానీ ఇంకేదైనా కానీ వాళ్ళకి ఇది గ్రహించాల్సింది మన వివేకంతో మనం కదా. మానవులు మనం గ్రహించాలి, ఎందుకు తీసుకోవాలి ఉచితంగా అనేది మనకి వీడు ఉండాలి. గ్రహించాలి. గ్రహించిన నాడు తప్పకుండా మరి వాడు సరైన నిర్ణయం తీసుకుంటాడు, సరైన ఓటు యొక్క విలువ అర్థం అవుతుంది. నిజానికి ఉచితంగా ఇచ్చేది ఏదైతే ఉందో అవి కూడా అప్పులు చేసే వాళ్ళ జేబులోంచి తీసి ఎవరో, అవును, అది కూడా జనం మీద పడేది. ఆ భారం అంతా కూడా అల్టిమేట్గా ప్రజల మీద పడే భారమే. అదంతా కూడా ఏదో ఒక రూపంలో, పన్నుల రూపంలో, ఇంకొక ఏదైనా కూడా రూపంలో మనకే అది తిరిగి అవును మనం చెల్లించాల్సి వస్తుంది. మనం కానీ మన సోదరులు కానీ ఎవరో ఒకరు, మొత్తానికి మానవులే ట్యాక్స్ రూపంలోనో ఇంకో రూపంలో మనం చెల్లించాల్సి వస్తుంది, తప్పదు. మీరు కూడా అలా జాతకాలు చెప్తారా? నేను జాతకాలు, వాస్తు ఇవన్నిట్లో అనుభవాలు ఉన్నాయి. ఓకే. కానీ అది వృత్తిగా నేను పెట్టుకోలేదు. ఒక ఏదన్నా విషయం వచ్చినప్పుడు, చర్చ వచ్చినప్పుడు ఇలా కాదు ఇలా చేసుకోండి అని చెప్తాను. అలానే కానీ ఇల్లు కూల్చేయడాలు మొత్తం అలాంటి మంచి గొప్ప పనులు నేను చేయలేను. అంటే నేను అనేది అంటే ఈరోజు రేపు కేంద్రంలో ఫలానా వాళ్ళు అధికారంలోకి రాగలుగుతారు అని అలా చెప్పగలుగుతారా? అంటే చెప్పగలగడం అంటే వాళ్ళ యొక్క జాతక రీత్యా, దేశ శ్రేయస్సు రీత్యా లెక్కలు ఉంటాయి, ఓకే, ముహూర్తాలు ఉంటాయి, లగ్నాలు ఉంటాయి. అవి చూసుకొని మనం అంటే జాతకం చెప్పేవాళ్ళు నిర్ణయం తీసుకోగలుగుతారు. మేము అలా ఇంతవరకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే దానివల్ల ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. ఇంకో వాళ్ళకి ఇబ్బంది, మీరు గొప్పవాళ్ళంటే మీరు ఎవరైతే గెలుస్తారని చెప్తారో వాళ్ళకి ఆనందం, వేరే అవతల వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది. ఏమంటే వాళ్ళు మరి ఇది శత్రుత్వం తెచ్చుకోవడమే అవుతుంది. అందుకని వారి యొక్క కష్ట సుఖాలు ఎవరు మటుకు వాళ్ళే పడాలి. ఆ పార్టీ వాళ్ళు మంచి పనులు చేశారనుకోండి, తప్పకుండా నెగ్గుతారు. ఇంకోరు సరిగ్గా చేయలేదనుకోండి, ఆటోమేటిక్గా ఓడిపోతారు. అయితే మీకైతే తెలుసు రేపు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చే వాళ్ళు ఆంధ్రప్రదేశే ఎవరో కాదు, ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా మాకు ఒక ఆ యొక్క సాధన వల్ల తెలుస్తాయి. ఓకే, తెలియకపోవడం అనేది లేదు. కానీ మేము వాటి మీద ఇష్టం ఉండదు. మాకు ఇష్టం ఏంటంటే మనుషులు మారాలి, మనుషుల హృదయాలు మారాలి, మంచి ప్రవర్తన, మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి. అది మంచికే, చెడు మార్పు వద్దు. అందరూ బాగుంటే ఇంకా మీకు జాతకాలతో పనే ఉంటుంది. కడుపు నిండా అన్నం తినే ఉద్యోగాలు చేయడానికి, ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు,
వాకిలి అన్నీ ఉంటే వాడు ఇంకా దేని మీద ఆశపడతాడు? ఏది లేనప్పుడే మాకు బట్టలు లేవండి, మాకు అన్నం లేదండి, ఇల్లు లేవండి, డబుల్ బెడ్రూమ్ 3 బెడ్రూమ్ ఇవన్నీ ఏదో ఇస్తున్నారు కదా పాపం. ఆ ఇల్లు లేని వాళ్ళకే ఆ బాధలు, ఇల్లు ఉన్న వాళ్ళు అడగరు కదా, అలా ఉంటుంది. అదే ఇల్లు ఉన్నవాడు కూడా ఇప్పుడు రాయొచ్చు, ఎందుకంటే ఏదో పేర్లు పెట్టచ్చు పెట్టేసి, అదే అవును, అది తప్పు కదా. మరి మీకు ఒక ఇల్లు సరిపోతుంది కదా, 2 ఇళ్ళు ఎందుకు? ఒక్కో ప్రాంతంలో అడ్రస్లు కూడా వేరే వేరే రాసేసి మరి ఇలాంటి అప్లికేషన్స్ ఇస్తూ ఉంటారు. అలాంటివన్నీ పట్టుకొని వాళ్ళని మరి ఇది చేయాల్సింది గవర్నమెంట్ బాధ్యత. అవును, మానవులు వాళ్ళు చేయరు అవి, ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులు కొంతమంది ఉంటారు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఒకటే నాన్న, మనకు కావాల్సింది దేశం శ్రేయస్సు, మానవ శ్రేయస్సు. అందరూ 4 చక్కటి పంటలు, మంచి నీరు, తర్వాత పర్యావరణము, ఎవ్వరికి ఇబ్బంది లేని సమాజం మనం కావాలి. దానికి అందరూ బాగుండాలి. అందరూ బాగుండడానికి మరి అలవాట్లు ఇవన్నీ మార్చుకోవాలి. ఆ యొక్క కంటికి కనబడినటువంటి దైవ స్వరూపం ఏదైతే ఉంటుందో ప్రకాశము, దాన్ని కూడా మనం ఆరాధించాలి. సూర్యుడిని ఆరాధిస్తున్నాం, ఆయనకి ఆ గోళంలా ఉంటాడు, దేవుళ్ళ మనం అనుకుంటున్నాం. అవును, ఉదయం ఆయన ఎదురుగా నిల్చొని మనం ధ్యానం చేస్తే, పొద్దున పూట నమస్కారం చేస్తే మనకు ఆరోగ్యం అని భావిస్తున్నాం కదా. ఆ కిరణాలు మనల్ని డి విటమిన్, కనీసం డి విటమిన్ అన్న ఇస్తాయి అని చెప్పేసి అనుకుంటున్నాం. అది కూడా మంచిగా మీకు ఇవ్వడమే కదా. విటమిన్ కూడా అదేమి భగవంతుడి ద్వారా వచ్చిందంటే ప్రతిరోజు మన శరీరం సూర్యరశ్మికి తగలేటట్లు చూసుకోవాలంటాం కదా, ఉండాలి. లేకపోతే తేజస్సు అనేది ఉండదు, పాలిపోతుంది శరీరం, చర్మం పాలిపోతుంది అంటారు కదా. సో ఇప్పుడు మీరున్నారు, మీరు ఎందుకని ఈ దివ్యశక్తి అనే ఈ మార్గంలోకి రావాలని ఎందుకు అనుకున్నారు అసలు? నేను హిమాలయాల్లో మానస సరోవరు, గండకీ నది ఇలాంటి చాలా విశేషమైన ప్రాంతాల్లో నేను సంచరించాను, తపస్సు చేసుకున్నాను. ఓకే. తర్వాత యోగులతోనూ మహిమాన్వితమైనటువంటి 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఇంకా పైబడ్డ ఏజ్ స్వామీజీలని నిజంగా ఉన్నారంటారా? లేరు అనేది లేదు. ఇప్పుడు యావరేజ్ 60-70 అయిపోయారు. ఈ ఫుడ్, ఈ కలుషితమైన నీరు, ఇవన్నీ ఇప్పుడు పరిస్థితి బాగా లేదు. ఇప్పుడు యావరేజ్ మనం 60-70 ఎక్కువ. అది అదృష్టం. ఒకప్పుడు మన పూర్వీకులు 100 తేలిగ్గా బతికేవారు. ఇప్పటికీ జర్మనీలోను, తర్వాత చైనాలోను, తర్వాత మీరు జపాన్లో అక్కడ కూడా మీకు అబౌవ్ 150 బతికిన వాళ్ళు ఎవరేజ్ ఉన్నారు. మరి వాళ్ళు తినే ఆహారము, వాళ్ళ థాట్లెస్, అంటే టెన్షన్స్ లేని జీవనశైలి, ఆహారం కూడాను చక్కటి ఆహారం, కల్తీ లేని ఆహారం. ఇంకా ఈ కల్తీ కూడాను ఇప్పుడు ఇతరులను ఇబ్బందించాలని, బాధ పెట్టాలని కాదు, కానీ ఇప్పుడు ప్రపంచం అంతా కూడాను నేచర్ ఫుడ్, గ్రీన్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నారు, కూరగాయలకి. అవి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక గింజలు, పెసర్లు కానీ లేకపోతే టమాటా కానీ, ఇవన్నీ మనం వృక్షాలులోంచి ఆ గింజలు వేస్తే అవి మొలుస్తాయి ఎక్కడ పడితే అక్కడ. అలాగే ఇక్కడ ఆ యొక్క మాంసం ముక్కలు, ఇక్కడ పప్పు దినుసులు ఏదైనా సరే, శనగలు ఫర్ ఎగ్జాంపుల్, శనగల్ని మాంసాన్ని ఓ జోడ పడేయండి చెత్తకుప్పలు. ఓ 4-5 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత చూడండి, ఆ గింజలు మొలకలు వస్తాయి. అవును, ఎందుకు వస్తాయి? అందులో జీవం ఉంది, ప్రాణం. అదే మొలకలు వస్తాయి, మీరు చూడొచ్చు శనగిల్లో. మరి మాంసంలో చీమలు పడతాయి, కుక్కలు అవి కుళ్ళిపోయి దుర్వాసన వస్తుంది. అంటే అక్కడ మీకు తెలుస్తోంది తేడా. అది అంత బలమైంది కాదు, ఇది అంత శ్రేయస్కరమైంది కాదు. అది తినకూడదంటే ఆ అలవాటు ఉన్నవాడు ఎప్పుడో కాస్త కొంచెం తినండి. 10 ముక్కలు తినేవాడు 1 ముక్క తినండి. అది పూర్తిగా మానేస్తే ఇప్పుడు ప్రపంచంలో డాక్టర్లంతా కూడాను నేచర్ ఫుడ్ మీద పడ్డారు. ఎందుకు? ఇప్పుడు గ్రహించారు. ఒకప్పుడు ఆది మానవులు ఆ టైంలో మాంసమే తినేవారు, సత్యం అది, నేను కాదన్ను. రాజులు తినేవాళ్ళు. ఆ రోజుల్లో గడిచిపోయింది, అయిపోయింది. ఇప్పుడు మనం హెల్దీగా ఉండాలంటే కొన్ని మార్చుకోవాలి. పౌష్టికాహారాన్ని మార్చుకోవాలి. ఇవి కొన్ని చేయడం వల్ల మనకి మంచి ఫుడ్, మంచి గాలి, నీరు, వాతావరణం ఉన్నప్పుడు అందరికీ శ్రేయస్సు, అందరికీ ఆనందము కలుగుతుంది. అందుకని ఈ యొక్క యోగం తప్పకుండా చేయాలి. అంటే మీరు ఏ వయసులో అసలు ఈ మార్గంలో చిన్నప్పటి నుంచి అండి. నాకు వ్యాపారాలు ఇలాంటివి ఏమీ తెలీదు.
వ్యాపారాలు అంటే ఈ బిజినెస్ అని కాదు, వ్యాపారాలు, వ్యవహారాలు ఇవన్నీ సంస్కృత పదంలో ఏంటంటే ఒక సంబంధం ఉండేటువంటి పనులని వ్యవహారం అంటాం. ఆ వ్యవహారాలు, వ్యాపారాలను కూడా వ్యవహారాల కింద తీసుకోవచ్చు. అంటే ఒకరి నుంచి ఒకరిని మనం మాట్లాడి సంప్రదించడం లాంటివి చేస్తే అది ఇది అవుతుంది. సలహా తీసుకోవడం కూడా, ఇవన్నీ కూడా వ్యవహారాలు, వ్యాపారాలు, ఒకరి నుంచి వస్తు మార్పిళ్ళు, ఇవన్నీ కూడా అదే అవుతుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఇది విశేషమైన ఆకర్షితున్నయ్యి భగవంతుడి యొక్క తెలుసుకోవాలి, శక్తి ఏమిటి, దేవుళ్ళు ఎవరు చెప్తారు, అలా నేను నా ప్రయాణం అలా జరిగింది. అలా మరి అంటే గురువులు ఉండారా మీకు? నాకు గురువులు లేరండి, మార్గదర్శకులు అనేవాళ్ళు. గురువులతో తిరిగాను. గురువులు అంటే వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలుసు, ఏ విధమైన శిక్షణ ఇస్తారో తెలుసు. అందులో కూడా మరి గురుముఖత కూడా కొన్ని మంత్రాలు తీసుకునే చాలామంది ఉంటారు. నేను ఎవరి దగ్గర ఏమి స్వీకరించలా. అంటే మీ ఇంట్లో అప్పుడు అంటే ఈ మార్గంలోకి మీరు వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కానీ ఇతరులు కానీ ఎప్పుడు కూడాను నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు. నా ఇష్టాన్ని నన్ను వదిలేశారు. అదే నాకు అదృష్టం. మీ తోబుట్టువులు వాళ్ళు ఎవరు లేరండి, ఎవరు లేరు. నాకు చాలా విశేషంగా భగవంతుడి మీద ప్రేమ, రూపం రహితమైనటువంటి ఆ శక్తి ఏంటో కనుక్కోవాలి. దశావతారాల్లో ఉండేది కూడా ఆ శక్తే. వాళ్ళు కూడా తపస్సు చేసుకున్నారు. శివుడు రూపం చూడండి, ధ్యానముద్రలో ఉంటాడు. రాముడు ధ్యానముద్రలో, కృష్ణుడు, అమ్మవార్లు అందరూ ధ్యాన, అయ్యప్ప కూడాను, అందరూ కూడాను. అంటే ఏమిటి, వాళ్ళకు కూడా యూనివర్స్లో ఉండే ఆ శక్తి, దివ్యశక్తిని ఇంకా వాళ్ళు సంపాదించుకొని ఇంకా పెంచుకోవడం కోసం, ఆ శక్తిమయం అవ్వడం కోసం వాళ్ళు ఆ ప్రయత్నం. అవసరమైతే మనం పిలిస్తే పలుకుతారు. ఎవరైతే కనెక్ట్ అవ్వడం అంటాం కదా మనం, ఆ ధ్యాస ఉంటే తప్పకుండా జరుగుతుంది. మీ అనుయాయులు ఉన్నారా ఇప్పుడు? మిమ్మల్ని చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎంతోమందికి నేను కొంతమందికి మరి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. రకరకాల ప్రాంతాల్లో ఉన్నారు, బాంబేలో ఉన్నారు, యుఎస్లో ఉన్నారు, చాలా చోట. అంటే ఒక ఆశ్రమం లాగా ఏమైనా పెట్టుకున్నారా? ఆశ్రమం అనేటువంటిది ఏమిటంటే, ఆశ్రమలో ఉండడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఒక చోటు ఉండేసరికి ఏమైపోతుందంటే మీరు లిమిట్ అయిపోతుంది. మీ దగ్గరికే రావాలి. నేను వెళ్తూ ఉంటాను, ఆహ్వానిస్తూ ఉంటారు. ఎందుకు అంటే శంకర భగవత్పాదుల వారు ఒక చోట లేరండి. అవును, 4 పెట్టి శంకరాచార్యుల వారే కదా ఆయన. శంకరాచార్య గారు 4 చోట్ల 4 పీఠాలు పెట్టి 4 శిష్యులకు అప్పచెప్పి అవన్నీ అందరికీ ఈ యొక్క ప్రపంచానికి దివిటీలాగా మన ఈ భక్తి సామ్రాజ్యాన్ని నెలకొల్పిన మహా శివస్వరూపుడు ఆయన. అది నాకు ఇష్టం. ఎందుకంటే ఒక చోటు ఉన్నామనుకోండి, మీరు ఆ ప్రాంతానికి ఇష్టపడిపోతారు, ఆ ప్రాంతం మీద మమకారం అవుతుంది. అందుకనే వాళ్ళు చాతుర్మాస దీక్ష అవి ఇవన్నీ తిరుగుతూ ఉంటారు, ఒక చోట ఉండరు. ఏదైనా ఉండంగానే మమకారం ఎక్కువపోయి దాన్ని ఆ ప్రభావితం అయిపోతామని వాళ్ళు ఎక్కడ కూడా ఉండరు. ఆశ్రమాల్లో ఉన్నా కూడా ఆశ్రమాల్లో ఉండరు, ఏదో కొద్ది రోజులు ఉంటారు, తిరుగుతూ ఉంటారు. అందుకని మనం ఆ పద్ధతిలో ఉండాలి. అందరినీ మనం కలుసుకోవడానికి వీలుంటుంది. వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తారేమో, కానీ మళ్ళీ నేను ఆశ్రమాలు అవి పెట్టాలంటే ధనం తీసుకోవాలి, ఒకరిని అడగాలి. నా దగ్గర ధనం లేదు. ఆ యొక్క భగవద్ ధనం ఉన్నది, అన్నిటికంటే గొప్పది, అందులో సందేహం లేదు. ఒకరికి చేయి చాచి అడిగితే మనం కింద అయిపోతుంది వాళ్ళకి. పైన ఇచ్చేవాడు పైన, పుచ్చుకునేవాడు కింద. అసలు మనకి వాళ్ళెవరన్నా ముందుకొచ్చి మనం చేద్దామండి, ఒక ఆశ్రమం నేను పెడతాం, స్థలం ఇస్తామంటే చేసుకోండి నాయనలారా. నేను నామమాత్రంగా దాన్ని సలహా ఇచ్చేంత వరకే కానీ నేను ఆ బాధ్యతలు తీసుకోను. ఇప్పుడు సత్య సాయిబాబా ఉన్నారు, ఆయన చాలా మరి 170 కంట్రీస్లో ఆయనది ఉందండి, ఉన్నాయి. ఆయనకి అందరూ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఆయనకి డబ్బులు ఇచ్చారండి. ఆయన పాపం చాలా ట్రస్ట్ నడుస్తుందంటే చాలా తగ్గిపోయింది. ఎందుకంటే ఆయన ఉన్నన్ని రోజులు ఆ ప్రభ వేరు. ఇప్పుడు ఉన్నాయి, ఆయన ఉన్నప్పుడు ఉండే అంత ఉజ్వలంగా ఓ తరం మారిపోయింది. కాబట్టి అది మంచి సంస్థ, మంచిగా పాపం ఆయన యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ పుట్టపర్తిలో. చాలా మంచి సేవా
కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఎవరైనా ఆయన ఏవో మహిమలు చేసేవారనే దాని మీద మహిమలు చాలా అంటే చేసేవారు, దాని మీద అది చాలా వేరే వేరే కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. కానీ ఏమిటంటే నేను ఎక్కువగా ఏంటంటే ఎవరి పర్సనల్ విషయాలు ఎవరిని కూడాను నేను వ్యక్తిగతంగా దూషణ భూషణాలు చెయ్యను. ఎందుకంటే వాళ్ళకి ఆ వివేకం ఉన్నప్పుడు, వాళ్ళు మంచి చెడును చేసే జ్ఞానం కలిగినప్పుడు వాళ్ళు మంచి చేయాలని నా ఉద్దేశం. ఒకరిని విమర్శించడం వల్ల అది గొడవే అవుతుందే తప్ప మనం చెబితే మారుతారండి, అలా అయితే చెప్తాం. మారేవాళ్ళు లేరు, కలియుగంలో అసలు లేరు. అందుకని వాళ్ళ జ్ఞానంతో వాళ్ళకి మార్పు వచ్చినప్పుడే ఆ పనులు జరుగుతాయి. ఓకే, తప్పకుండా మార్పు వస్తుంది. దెబ్బ అక్కడ వెళ్ళదు నాన్న, ముళ్ళు ఉన్నాయంటాం. వెళితే ముళ్ళు గుచ్చుకున్న తర్వాత అమ్మ ముళ్ళు, అప్పుడు జ్ఞానం వస్తుంది. ఈ పని చేయొద్దురా అబ్బాయి అంటాం, చేస్తాడు. చేసిన తర్వాత వాడి జ్ఞానం వస్తుంది కదా. అసలు మనం ముందర చెప్పినప్పుడు వింటే ఈ బాధలు ఉండవు కదా. అందుకని మా ఉద్దేశం ఏంటంటే మేము ఎవరిని కూడాను తోలనాడం, ఎవరిని విమర్శించాం, ఎవరిని కూడాను అందరినీ ప్రేమిస్తాం. అంటే అది సవ్యమైన మార్గమా సవ్యమైన మార్గం అన్నప్పుడు, ఒకవేళ అపసవ్య మార్గం అన్నప్పుడు దాన్ని ఖండించాలి కదా. ఖండించాలి అంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ దానికి ఏదో ఒకటి చెప్తారు. మీరు ఖండించినా వాళ్ళు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో మాట చెప్తారు. ఇప్పుడు రాజుగారు ఎక్కువ, మొండివాడు ఎక్కువ అని అంటాం. మొండివాడు రాజు కంటే గొప్పవాడు. అలా ఉంటుంది పరిస్థితి. కొంతమంది వాగ్వివాదాన్ని దిగుతారు, దెబ్బలాడతారు. ఏమొస్తుంది? ఏమీ రాదు, టైం వేస్ట్. ఎవరిష్టం వాళ్ళది. ఎవరు ఎన్ని రోజులు భరించగలిగితే అన్ని రోజులు భరిస్తారు. ఓ రోజు రెవల్యూషన్ వస్తుంది, తథ్యం. అప్పుడు అన్నీ మారిపోతాయి. మనం మారుద్దాం అని నడుము కట్టుకొని పిడికిలి బిగించి పరిగెట్టి చేసేదేమీ లేదు. మీరు ఒక్కరే మిగిలిపోతారు. మీకు ఎవరన్నా ఆ ఐడియాలజీ, ఆ మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఉంటే అప్పుడు ఒక సమూహం ఏర్పడితే అప్పుడు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఒక్కడిగా ఏమీ చేయలేము. మీరు మీ మార్గంలో ఏదైతే ఉన్నారో, నా మార్గంలో ప్రధానంగా బోధించేది ఏమిటంటే విశ్వశక్తి. మీకు ఆ శక్తి, ప్రాణశక్తి రావాలి. మీ లైఫ్ మీరు తెలుసుకోవాలి, మీ నిర్ణయం మీరు తీసుకోవాలి, మీ భవిష్యత్తును మీరు తెలుసుకొని తీర్చిదిద్దుకోవాలి. అనుగుణంగా మీరు అలా బ్రతికితే మీరే మీ భవిష్యత్తు తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు కూడా మనం దైనందిక జీవితంలో తెలుసుకుంటాం, ప్రశాంతంగా బ్రతకగలుగుతారు. ఇప్పుడు మామూలుగా ఎన్ని ఒత్తిళ్ళు ఉంటాయి మనిషికి, ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి, ప్రెషర్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఎందుకంటే చిన్న చిన్న విషయాల్లో మీకే అర్థమైపోతుంది. ఒకరిని చూస్తే మీకు అభిమానం వేస్తుంది, ప్రేమ ఇస్తుంది, మంచి ప్లెజెంట్ వ్యూస్ వస్తాయి. ఆ వేవ్స్ కొంతమంది చూస్తే నచ్చరు మీరు. ఎందుకంటే ఏమో మొహం చూస్తేనో ఏదో తెలీదు, నచ్చరు. అంటే దాంట్లో ఆరా ఉంటుంది, శక్తి, మన చుట్టూ ఒక ఆరా ఉంటుంది. నేను చూడగలుగుతాను ఆరా. ఏ మనిషినైనా చెట్లలో ఆరా ఉంటుంది. ఆరా లేనిది ఎక్కడా లేదు, అంతటా ఆరా నిండిపోయింది, తేజస్సు నిండిపోయి ఉంటుంది. అందుకని వాళ్ళల్లో కూడా ఆరాన్ని పెంచి వాళ్ళని కూడా శక్తి మంతుల్ని చేసి, శక్తి స్వరూపుల్ని చేసి వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే దానికి ఇది ఉపయోగపడుతుందనేటువంటిది ఈ సాధన, నా ఉద్దేశం. సో మీకు మీరు ఈ మార్గంలో ఉన్న వాళ్ళకి, మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏవైతే ఉంటారో, ప్రముఖులుగా ఎవరైతే చలామణి అవుతుంటారో, లేదా ఎవరైతే సెలబ్రిటీలు ఉంటారో, వీళ్ళ మీద కూడా మీకు అభిమానాలు ఉంటాయా? నాకు అభిమానం అంటే ప్రేమిస్తాం అందరినీ. ఇప్పుడు మన సినీ రంగమే ఏముండదు. నందమూరి రామారావు గారు గొప్ప, అక్కినేని నాగేశ్వరరావు గారు, లేదా కృష్ణ గారు, సోమన్ బాబు గారు, ఇలా ఉండారు. వీళ్ళంతా ఇంకో విషయం చెప్తే ఆనందిస్తారు. రామారావు గారికి నేను యోగాభ్యాసం నేర్పాను. అవునా? ఇక్కడ అబిట్స్ లో వాళ్ళ ఇల్లు ఉండేది, సాగర్ థియేటర్ ఆపోజిట్. అవును, అక్కడ ఉదయం పూట పాపం అదే రామకృష్ణ థియేటర్ అనుకునే ఉంటుంది, ఈ రోడ్ వస్తుంది. అవును. అప్పుడు కొన్ని సందర్భాల్లో డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు కూడా తీసుకెళ్లేవారు. మాకు క్రాస్ రోడ్లో పీఠం ఉండేది అప్పట్లో. ఆయన గారు అశోక్ నగర్లో ఉండేవారు. వాకింగ్ అప్పుడప్పుడు నారాయణ రెడ్డి గారు అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కన 2వ వీధి అనుకుంటాను. ఆయన ఇప్పుడు అక్కడ లేరు, జూబ్లీహిల్స్ మారడం అలాంటివి జరిగాయి. పాపం ఆయన ఇప్పుడు లోకంలోనే లేరు. అది కొంచెం చింతించాల్సిన విషయం. ఒక తోటి మనిషిని మనం లేని వాళ్ళని ఎప్పుడు కూడాను మరి వాళ్ళ మీద మనం అనురాగం తప్ప ఏమీ చూపించకూడదు. ఆయన కూడా పాపం చాలాసార్లు తీసుకెళ్లేవాడు. ఆయన పుత్రులు గంగా యమున సరస్వతులు ఉన్నారు కదా. అందుకని రామారావు గారే కానీ చాలామంది
శ్రీహరి సో గారు రామారావు గారితో మీకు ప్రత్యక్ష పరిచయం ఉంది. పరిచయం ఉంది. పరిచయం ఉంది. సందర్భవశాత్తు మే 28 ఆయన 101వ జయంతి జరుపుకుంటున్నాం. అవును అవును. ఇప్పుడు ఇప్పుడు అది ఒకటండి, ఆయన కారణజన్ముడు, సందేహం లేదు. ఆయన ఎన్నో మంచి పనులు చేశారు. ఈ ₹2 కేజీ బియ్యం అని, అలాంటివి, ఆడవాళ్ళకి హక్కు, అవన్నీ చాలా సమాజంలో మార్పు, ఆస్తిలో హక్కు అనేది ఒక విప్లవం కదా అది. సమాజంలో మార్పు తీసుకురావడానికి చాలా కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి, అందులో సందేహం లేదు. అలా ఎవరు చేసినా మనం వాళ్ళని మెచ్చుకోవాల్సిందే, తప్పదు. ఈవెన్ నటుడుగా ఆయన్ని ప్రయోగాలు, దర్శకుడిగా మరిన్ని ప్రయోగాలు. ఆయన అంటే మనం రావణాసురుని ఒక కోణంలో చూస్తుంటే ఆయన ఇంకో కోణంలో చూపించారు. దుర్యోధనుని మనం ఒక్క కోణంలో అనుకుంటే ఆయన ఇంకో కోణంలో చూపించారు. ఇలాంటివి ఆయన మెప్పించలేని పాత్ర లేదు. ఆయనని వేలు పెట్టి చూపించడానికి ఎవరికి శక్యం కాదు. ఎందుకంటే అంత మంచి క్రమశిక్షణ. ఎంత క్రమశిక్షణ! 3 అంటే 3, 3:15 అంటే 3:15 లెగడం, ఆసనాలు వేసుకోవడం. మేము 3:30, 4కి వెళ్ళేవాళ్ళం. మరి ఆయన్ని చూసి నేర్చుకోవాల్సింది ఉంది. ఆయన దైవ భక్తి కూడా, వెంకటేశ్వర స్వామి భక్తుడు. తర్వాత ప్రేమ, మర్యాద. మాతో అయితే చాలా బాగా ఉండేవారు. మాతో మాట్లాడడమైనా కానీ ఏదైనా కూడా ప్రేమతో. అన్నారు కదా ఆ యోగా నేర్పేవాళ్ళం ఆయనకి, ఆసనాలు, ఆ యొక్క సంబంధించినటువంటిది. అంటే మీరు యోగాలో ప్రవీణులు కూడా? యోగా కూడా వచ్చు. ఆసనాలు అంటే ఎన్నో ఆసనాలు ఉంటాయి మనకి. సూక్ష్మంగా కొన్ని ఆసనాలు సరిపోతాయి. ఓకే. తర్వాత ఉశ్వాస నిశ్వాసలు, ప్రాణాయామాలు తేలికవే, అవి చెప్పచ్చు. దానివల్ల ఎవరికి ఇబ్బందులు ఉండవు. శరీరాన్ని మరీ కష్టపెట్టేవి కాదు. ఇవేవి చేయకపోయినా కూడా మనం బ్రతికే ఉంటాం, మన లైఫ్ ఉండాల్సిందే ఉంటుంది. ఆత్మ ఎప్పుడైతే మీరు ఆత్మని మీరు సందర్శిస్తారో, ఆత్మని తెలుసుకోగోరతారో, తెలుసుకుంటారో, మీరే ఆ భగవత్ స్వరూపులు అవుతారో, ఇంకా మీకు సర్వం శక్తిమయం. ఇంకా అది చేయాలి, ఇది చేయాలని లేదు. అందరూ యోగా చేయడం లేదు కదండి. కొంతమంది ఇంట్రెస్ట్గా ఫిట్నెస్ కోసం చేస్తున్నారు. ఈ జిమ్ములు ఇప్పుడు వచ్చాయి, ఒకప్పుడు లేవు కదా. ఒకప్పుడు అవే జిమ్ములు. అందుకని అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కలిసి తర్వాత కాదు, అవ్వక ముందు నుంచి తెలుసు, అవ్విన తర్వాత తెలుసు. ఇక ఆయనతో అప్పుడప్పుడు వెళ్ళి మాట్లాడేవాడిని. అక్కడ 7 హిల్స్ హోటల్ ఏదో ఉంది ఇప్పుడు అక్కడ, దాని వెనకాల. అప్పుడు ఆ సందులో వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇల్లు అనుకుంటాను. అక్కడ కూడా నేను అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం. అంటే ఆయన ఒక్కసారి చెప్తే అర్థమైపోతుందండి. ఆయనకి ఊరికే ప్రాక్టీస్ చేయించి పక్కన టీచర్ లాగా అవసరం లేదు. అలా చెబితే, మొన్న మీరు ఇది చెప్పారండి, ఇదే కదా అని అడిగేవారు. అంటే ఆయన జ్ఞాపక శక్తి కూడా అమోఘం, అనర్గళం, బాగా మాట్లాడతారు, చాలా గొప్ప. అది వాళ్ళ అబ్బాయి బాలకృష్ణ గారికి కూడా వచ్చింది అది, ఆ జ్ఞాపక శక్తి. అవును, బాలకృష్ణ గారు కూడా ఆ యొక్క క్రమశిక్షణ వచ్చింది. ఆ కుటుంబంలో ఒకటండి, పూర్వజన్మలో వారు ఏదో పుణ్యం చేసుకున్నారు. భగవంతుడికి యొక్క కృప అపారంగా ఉంది రామారావు గారికి. వాళ్ళ పిల్లలకి, వాళ్ళకి, ఎవరికైనా కూడా మంచి జరగాలనే కోరుకోవాలి కదా మనం. అదృష్టవశాత్తు ఏదో కొంతమందితో పరిచయాలు ఉంటాయి. చాలామంది సినిమా వాళ్ళు కానీ అంతకుముందు రామానాయుడు గారు వాళ్ళు ఎవరో పరిచయాలు ఉండేవి. పూజలు కూడా చేయిస్తూ ఉంటాం కాబట్టి మేము ఆ విధంగా కూడా మాకు కొంత పరిచయాలు. ఎవరి దగ్గర కూడాను మేము ధనం తీసుకోం, ఏ రూపాయి కూడా ఇంతవరకు నేను తీసుకోలేదు. మేము నిస్వార్థంగా చేస్తాము. వాళ్ళు రమ్మంటే వెళ్తాం, దగ్గరుండి చేయిచ్చేస్తాం, వచ్చేస్తాం. వాళ్ళు తీసుకెళ్తారు, మమ్మల్ని దింపేస్తారు. అంతేగాని మాకు ఫీజులకి ట్యాక్స్, ఈ పూజకి ఇంత అని రుసుములు లేవు. మాకు అది నచ్చదు. తీసుకునే వాళ్ళు ఇష్టం, మేమేం కాదను. ఎందుకంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళని మేము ఎవరం కాదనడానికి. ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, పుచ్చుకునేవాళ్ళు పుచ్చుకుంటున్నారు. మా ఉద్దేశం ఏంటంటే రుణపడకూడదు, రుణగ్రస్తత అవ్వకూడదు. మళ్ళీ దానికోసం జన్మెత్తాలి, మా బాధ అది. రుణం ఉంచుకుంటే మళ్ళీ జన్మెత్తాలి. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి రుణగ్రస్తుడు కావాలంటే మేము అవసరం. ఇంకోటి విముక్తుడు కావాలి. ఈ చివరి జన్మ చేసుకోవాలనేటువంటిది మా ఉద్దేశం. అది మన చేతిలో ఉంటుంది. మీరు ఇది లాస్ట్ బర్త్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీ జ్ఞాన సంపద పెరిగిందో, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలిగారో, అప్పుడు మీరు ఎవరో తెలిసిపోతుంది, ఎందుకు వచ్చారో తెలిసిపోతుంది. ఎప్పుడు ఇక్కడ నుంచి మరి వెళ్ళిపోతారో కూడా, ఈ శరీరాన్ని వదులుతారో కూడా తెలుస్తుంది. మీకు కావాల్స్తే ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అది మీ చేతిలో ఉంది, మీకు ఆ శక్తి ఉంది. మీ వయసు ఎంత తెలుసుకోవచ్చు ఇప్పుడు నేను? ఏమోనండి,
మరి నాకు పర్టికులర్గా ఇది తెలియదు, కానీ తేలిక ఉండొచ్చేమో 70 అలా 70 ఉంటుందేమో. ఓకే. నాకు దాని మీద కూడా ఎప్పుడు దృష్టి లేదు. ఏమో చూస్తూ ఉంటే 20 ఏళ్ల క్రితం వాళ్ళని కలిశానంటే అదొక లెక్క, ఓ 30 ఏళ్ల క్రితం వాళ్ళని కలిశానంటే ఓహో 30 ఏళ్ళు దాటాయి కాబట్టి. అలాగే ఇప్పుడు మరి రామారావు గారు 70లో అనుకుంటాను, వారు సాగర్ థియేటర్ ఎదురుగుండా కట్టడం అదంతా ఏదో ఉండేది, ఓకే. సినిమా హాల్స్ కట్టేటప్పుడు. అది మేబీ 50 ఏళ్ళు 60 ఏళ్ళ 50 ఏళ్ళు అయిందేమో దరిదాపు. 70లోనే అదే నాకు అలాగే గుర్తుంది, 72 70. ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియోస్ 60లో అది నాకు దానికి 2 ఏళ్ళు తేడా foundation అటు ఇటు పడింది. నేను రాసుకోలేదు, కానీ చెప్పడం ఏంటంటే అలా అంటే ఓహో అప్పుడు నేను మరి గుర్తించగలిగానంటే 50 ఏళ్ళు దాటాం 60 ఏళ్ళు దాటాం ఇలా లెక్కలు వేసుకుంటూ ఉంటాం. ఇంకెవరన్నా మాకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరో శివైక్యం చెందితే 50 ఏళ్ళ వాళ్ళు చెందారంటే ఓహో నేను ఇంత కొంచెం ఆ ఎత్తులో ఉన్నప్పుడు చూడగలిగాను, నాకంటే చిన్నవాడు లేదా పెద్దవాడు అలా లెక్కలు వేసుకుంటారు. అసలు నేను మనకి వయసే లేదండి, సమయం కూడా లేదు. ఇంకో గొప్ప విశేషం, మనం టైం పెట్టుకుంటాం, 12 అయింది 1 గంట అయింది 13 ఏవో లెక్కలు, అవన్నీ మీరు పెట్టుకున్నది గ్రీనిచ్ ఆ టైం, వరల్డ్ గ్రీనిచ్ టైం, ఇండియన్ టైం ఉజ్జయిని. మన ఇండియా మొత్తం జరిగే కాలని మనం ఉజ్జయిని టైం తీసుకుంటాము. అసలు టైం ఎందుకు మీకు అందుబాటులో పనులు చేయడానికి రాత్రి అయింది పగలైంది. ఒకప్పుడు గుణపం వేసి ఎండ చూసి లెక్క కట్టేవారు ఊళ్ళల్లో, ఇప్పుడు లేదనుకోండి, టైం పెట్టుకుంటున్నారు వాచిల్లో వాటిలో వీటిలో. అంటే మన సర్దుబాటు మన అవకాశం మన వీలు కోసమే, కానీ అసలు టైం అనేది లేనే లేదు, మీరు చెప్పడానికి లేదు. అలాగే రాత్రి పగలు కూడా లేదు. ఇప్పుడు గ్లోబ్ తిరుగుతూ ఉంటుంది, ఇటు తిరిగితే ఈ ఇన్ని దేశాలన్నీ వెలుతురు, అన్ని దేశాలన్నీ చీకటి. అప్పుడు రాత్రి అమెరికాలో రాత్రి అయితే ఇక్కడ ఉదయం, అంతే మామూలే. ఈ యొక్క దీనికి పెద్ద సైన్స్ అవసరంలా, తిరుగుతూ ఉంటుంది, దాని 24 గంటలు ఓ రోజు, ఓకే సరే. అలాగే నక్షత్రాలు దగ్గరగా ఉన్నాయి దూరంగా ఉన్నాయి, ఇంతకంటే ఏముంది. కానీ ఇవి సృష్టించబడినటువంటి ఆ శక్తి, అది కనుక్కోవాలి. ఆ శక్తి మీలో ఉంది, నాలో ఉంది, పిపీలగా అది బ్రహ్మ పర్యంతంలో కూడా ఉంది. ఆ శక్తిని మనం తెలుసుకున్నప్పుడు, మీరు శక్తి స్వరూపులైనప్పుడు ఆ ఆనందం వేరు. మీరు అప్పుడు చెడు చెయ్యరు, మంచి పనులే చేస్తారు. మీ ప్రయాణం కూడా నిర్దేశించుకోవచ్చు. ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే 18-22 గంటలు, అలాగే మూన్కి వెళ్ళాలంటే 3.5 రోజులు, అలాగే ఇంకో కంట్రీకి వెళ్ళాలంటే ఒక లెక్క ఉంది. అలాగే ఆత్మకి ఈ ప్రయాణం ఒక క్షణంలో ఆ చందమణంలో ఉండగలుగుతుంది, అంతే కదా. అవును, సంకల్పంతో. అందుకని అంత శక్తివంతమైన ఆత్మని మనం తెలుసుకోవాలనేది నా పర్సనల్ ఇంట్రెస్ట్, అంతేగాని వేరే ఏమీలా. ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకే వీలైతే సంపాదించుకోవాలని నేను కాదన్ను, మరి ఇల్లు గడవాలి కదా. నాకు గడిచిపోతూ ఉంటుంది, ఎక్కడ పోయినా, ఏ ఆశ్రమాల్లో ఉన్నా, ఎక్కడున్నా, ఎవరింటికి వెళ్ళినా కూడా నన్ను ప్రేమగా చూస్తారు, నాకే ఇబ్బందులు ఉండవు, హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఈ టెక్నాలజీ యుగంలో, ఇప్పుడు సెల్ ఫోన్ యుగంలో, కంప్యూటర్ యుగంలో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మీ జీవనం ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఆ టెక్నాలజీ వాడుకోవచ్చు, టీవీ చూడొచ్చు, ఏమి తప్పు లేదు. కానీ ఆ యొక్క కిరణాలు, ఆ యొక్క వెలుతురులో ఈ టెలిఫోన్ వాడడంలో దాని వైరస్ చెవులు ఇబ్బంది అవుతుంది, మెదడుకి ఇబ్బంది అవుతుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగే తదేకంగా టీవీ కూడా చూడకూడదని చెప్తున్నారు సైన్స్ ప్రకారం. మరి రాత్రిపూట అసలు చూడొద్దు అని చెప్తున్నారు. పడుకునేటప్పుడు కూడా చాలామంది తరగడ కింద పెట్టుకుంటారు, పెట్టకూడదు. ఆ దూరం పెట్టండి, 2 అడుగులు, మనకే మంచిది కదా. దాని రేస్ మంచివి కావు, రేడియేషన్ ఉంటుంది, మంచిది కాదు. ఎక్కువగా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమని చెప్తా నేను, సో దట్ మనకి ఎఫెక్ట్ ఉంటుంది, లేకపోతే చెవులకి ఇబ్బంది అవుతుంది. ఇలాంటివి ఉపయోగాలు ఉన్నాయి, దురుపయోగాలు కూడా ఉన్నాయి. మనం అది ఉపయోగాలు దృష్టిలో లైఫ్ తగ్గించుకుంటున్నాం, అంతకంటే ఏం లేదు. కానీ మీరు శక్తి సంపాదిస్తే ఇన్ని లాభాలు ఉంటాయి. మనం ఏమిటో తెలుస్తుంది, మనం ప్రయాణాలు తెలుస్తాయి, మనం ఏం చేయడానికి వచ్చామో తెలుస్తాయి. ఈ జన్మ చివరిదని కూడా చేసుకో. కర్మలు చేయకపోతే మీకు జన్మలే లేవు. కర్మ చేసినప్పుడే కదా. ఇల్లు కట్టినప్పుడే ఆ ఇంట్లో ఉంటాం. ఇల్లు లేనివాడికి, వాకి లేనివాడికి ఇంకా ఏమిటి, అంతా సర్వం మరి శక్తిమయం అయిపోతుంది.
మనకి శరీరం కావాలి కాబట్టి ఇందులో ఎంటర్ అవుతుంది బాడీలోకి. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే భవిష్యత్తు మానవుల ఇప్పుడు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మానవ భవిష్యత్తు వాడి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి, ప్రకృతికి మనం హాని చేయకూడదు. ప్రకృతికి హాని చేసేవి బోల్డ్ తయారు చేస్తున్నాడు, ఆటం బాంబులు, అణుబాంబులు, అవి ఇవి చాలా. అందు గురించి ఇవాళ క్రూర మృగాలన్నీ కూడా జనారణ్యంలోకి వస్తున్నాయి. అవును, ఆ అరణ్యాల్లో నుంచి అభయారణ్యాల్లో అరణ్యాలు నుంచి లేవు కదా, అరణ్యాలు తగ్గిపోయాయి. ఆ, అందుకని మీరు, మా ఉద్దేశం ముఖ్యంగా ఏమిటంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, మీ యొక్క తృప్తిగా ఈ జీవితాన్ని శాంతం అనుభవించాలి, వేరే వాళ్ళకు కూడా మార్గదర్శకం కావాలి, భగవంతుని తెలుసుకోవాలి, శక్తిని తెలుసుకోవాలి. అది ఉద్దేశం ముఖ్యం. మీరు కూడా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళకు కూడా ఈ యొక్క ఉపయోగాలు లభ్యం తేలిగ్గా అవుతుంది. అనుమానాలు, సందేహాలు ఏదన్నా ఉంటే మీకు కామెంట్స్ రూపంలో వాళ్ళు పంపించినప్పుడు ఇంకొకసారి నేను మీకు దాని వివరణ ఇస్తాను. అందరికీ శుభం. దివ్య స్వరూపులుగా మీరు కావాలని, అవ్వాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తున్నాను. చాలా ధన్యవాదాలండి. చాలా విషయాలు చాలా సరళమైనటువంటి భాషలో అందరికి అర్థమయ్యే రీతిలో ఇప్పుడు మీరు ఏదైతే మేము అడిగిన దానికి మీరు చెప్పారో చాలా వరకు అవన్నీ కూడా సులభంగా గ్రాహ్యమయ్యేటట్లే ఉన్నాయి. అందులో ఎక్కడ కూడా జటిలంగా ఉండకూడదు కదా మరి. సో చాలా సరళమైన పద్ధతిలో చాలా వివరంగా చెప్పారు. సో ఒక మంచి జీవన శైలికి మెసేజ్ కూడా ఒక సందేశం ఇచ్చారు మీరు. సో ఇలాంటి మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు మా ప్రేక్షకులందరి తరపున, వీక్షకులందరి తరపున ధన్యవాదాలు. శుభం అండి.